గుడ్ మార్నింగ్ అండి. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కింద మన ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. ఒకసారి ఆ లింక్లో మీరు జాయిన్ అయితే మీకు మా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ట్రయల్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి ట్రయల్ యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి చాలా కోర్సుల గురించి మీకు తెలుస్తుంది, రైట్. దాంతోపాటు స్టూడెంట్స్తో మీరు చక్కగా ఇంటరాక్ట్ అవ్వచ్చు. యూ కెన్ జాయిన్ ద ట్రయల్ గ్రూప్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద వాట్సాప్ కామెంట్లో ఉంది, అది ఒకసారి దాని మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు మనం హిందూ అనాలిసిస్లో మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి డెసిషన్ ఆన్ రాజీవ్ కేస్ కన్విక్ట్ సూన్, సుప్రీం కోర్ట్ టోల్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్లో మాట్లాడుకుంటాం. దీన్ని మనం గవర్నర్, దాంతోపాటు పార్డోనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ ఏదైతే ఉంటుందో ఆ విషయంలో, ఆ కేసులో వీటన్నింటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని, మీకు ఈజీగా అర్థమవుతుంది. వినండి. బిఫోర్ ఎనలైజింగ్ ద ఫస్ట్ ఆర్టికల్, ఒక్కసారి మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి వేరియస్ కోర్సెస్ గురించి మాట్లాడతాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అన్ ఇన్స్టిట్యూట్ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నటువంటి ఫ్లాగ్షిప్ కోర్స్. దీనిలో మీకు ఏమొస్తుంది అంటే కంప్లీట్గా జిఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో అన్ని సబ్జెక్ట్స్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది, మీరు కంప్లీట్ బిగినర్, మీకు అసలు ఏమీ తెలీదు అనేటటువంటి దీంతో మేము వెళ్ళడం అనేది జరుగుతుంది. ముందు ఎన్సీఆర్టీస్ చదవాలా లేకపోతే డిఫరెంట్ బుక్స్ చదవాలా, ఎటువంటి అపోహలు అక్కర్లేదండి. మీకు అసలు ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు, మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు నేర్చుకోవడానికి అని మిమ్మల్ని ట్రీట్ చేసి మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి చెప్తాం. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది చేయిస్తామండి. ఎవ్రీడే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీతో చేయించడం అనేది జరుగుతుంది. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాము, దానికి మీరు ఆన్సర్ చేస్తారు. సో రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ క్వశ్చన్ని కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సీసాట్ ఏదైతే ఉంటుందో సీసాట్ కూడా కలిపే యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఇంక్లూడ్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, సీజీఎల్ యాడ్ ఆన్స్ కూడా లభిస్తాయండి. ఒకవేళ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొద్దిగా లాంగ్గా ఉంటుంది, మనందరికీ తెలుసు. మధ్యలో ఏమైనా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ పడ్డాయనుకోండి, ఆ ఎడిషనల్ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా మేమే మీకు ఫ్రీగా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పని, ఎక్స్ట్రా మనీ ₹1 కూడా తీసుకోకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ, మొత్తం మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా చాలా చాలా లోయెస్ట్ ఫీ అండి మేము ఆఫర్ చేస్తుంది. ఫీజు ఎంత సార్ అంటే మీరు సింగిల్ పేమెంట్ చేస్తే 40,000 అమ్మ, 40,000. అండ్ 9,000 లెక్క నెలకి కట్టుకుంటే 45,000, 9,000 ఇంటూ 5 45,000. అండ్ మీరు 5,000 లెక్క నెలకి ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి అంటే 50,000 అమ్మ. నెలకు 5,000 లెక్క 10 నెలలు చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్స్. ఒక్కసారి జాయిన్ అయితే మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు ఎన్నాళ్ళు వినాలంటే అన్నాళ్ళు మీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు. బోత్ లైవ్ సెషన్స్కి దాంతోపాటు రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ ఉంటుంది. అర్థమైందా? బోత్ లైవ్ సెషన్స్కి ఉంటుంది, రికార్డెడ్ సెషన్స్కి ఉంటుంది ఫర్ లైఫ్ టైం. దిస్ ఈజ్ వాట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో అడ్మిషన్స్ మీరు జాయిన్ అవ్వాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ప్రత్యూష మేడం. ప్రత్యూష మేడం నెంబర్ ఏదైతే ఉంటుందో 7893899553, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. మీరు చక్కగా మేడంకి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఒకసారి మన కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని గురించి వినండి అమ్మా. కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు జాయిన్ అయితే డైలీ హిందూ అనాలిసిస్ అనేది వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఎవ్రీడే వస్తుంది. చక్కగా హ్యాండ్ రిటర్న్ డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో కలిపి ఆ పీడిఎఫ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఎడిటోరియల్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లైవ్లో చేయడం అనేది జరుగుతుంది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంసీక్యూ సెషన్స్. ఎంసీక్యూ సెషన్స్ మనకి వీక్లీ 3 days ఎంసీక్యూ సెషన్స్ అవుతాయండి. మనం ఇక్కడ ఎడిటోరియల్స్ కవర్ చేయట్లేదు కదా, ఎడిటోరియల్స్ ఏం చేస్తామంటే లైవ్లో ఎంసీక్యూ సెషన్స్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎంసీక్యూ సెషన్స్లో ఇంకేం కవర్ చేస్తారు సార్ అంటే మీరు ఓన్లీ హిందూ అనాలిసిస్ అనేది మీకు సరిపోదు, మీకు ఇంకా ఎక్స్ట్రా అనేది కావాలి తప్పకుండా. అంటే మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లేకపోతే హిందుస్థాన్ టైమ్స్ కానీ గార్డియన్ కానీ బీబీసీ కానీ వీటి నుంచి నేను ఏం చేస్తాను కాన్సెప్ట్స్ తీసుకొని వాటిని ఎంసీక్యూస్గా మార్చి మీకు ఆ ఎంసీక్యూ సెషన్స్లో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా మెయిన్ సెషన్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ సండే వీక్లీ ఒక మెయిన్ సెషన్ అనేది ఉంటుంది. దానిలో ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మెయిన్స్ క్వశ్చన్ ఎలా రావచ్చు, దాన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ బిల్డ్ చేసేటటువంటి ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది. యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది చక్కగా జరుగుతుందండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ జరుగుతుంది. మీరు టెస్ట్ రాశారనుకోండి, ఏవైనా ప్రాబ్లీ మనం ఏమైనా క్వశ్చన్స్ మిస్ చేస్తే అవి టెస్ట్లో మీకు కవర్ అయిపోతాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ప్రతి టెస్ట్లో క్వశ్చన్స్.
సో మీకు చాలా చక్కగా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడ ఉన్నారు అనేటటువంటిది మీకు తెలియడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అండి, ఇది కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీ ఉద్యోగం వచ్చేంత వరకు బాధ్యత పూర్తిగా తీసుకుంటాం కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. అర్థమైందా? సో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, కంప్లీట్గా ఫర్ లైఫ్ టైం బోత్ లైవ్ సెషన్స్కి అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఒకవేళ కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్ అమ్మ, చక్కగా మీరు ఫోన్ చేసి మేడంకి జాయిన్ అవ్వచ్చు. 7893899553. మరి ఫీజు ఎంత సార్ అంటే ఫీజు కేవలం 10,000 రూపాయలు. ఈ 10,000 రూపాయలని మీరు ఎలా పే చేయొచ్చు అంటే సింగిల్ పేమెంట్ చేయొచ్చు, దాంతోపాటు 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లు కట్టచ్చు, 2 ఇన్స్టాల్మెంట్స్ 5,000 చొప్పున కట్టచ్చు, లేకపోతే నెలకి 1,000 రూపాయలు 12 నెలలు కట్టచ్చు. నెలకి 1,000 రూపాయలు కట్టాలంటే మీకు 12,000 అవుతుందండి ఫీజు. 12,000 చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? మీకు కంప్లీట్ ఒక్కసారి 10,000 మీరు పే చేస్తే లైఫ్ టైం అండి. మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మా తాలూకా గైడెన్స్ సపోర్ట్ మీకు ఉంటుంది. ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ మీరు నమ్మకం ఉంచి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నటువంటి ఆప్షనల్ కోర్సెస్ ఒకసారి చూడండి అమ్మా. ఏ ఆప్షనల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది సురేష్ సార్ చెప్తారు. మీకు కావాలంటే ఒకసారి ఎలా ఉంది క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అంటే మీరు చక్కగా ప్లేలిస్ట్లోని వీడియోస్ ఉంటాయి. ఒకసారి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యూపీఎస్సీ అని ఉంటుంది, మీరు చక్కగా వీడియోస్ చూడండి. యాంథ్రపాలజీ స్వయంగా నేనే చెప్తానమ్మా, సాయిరామ్ సార్. సో యాంథ్రపాలజీ కూడా చక్కగా మీకు ఫిజికల్ యాంథ్రపాలజీ మీద ఎక్కువ స్ట్రెస్, మీరు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయినా చక్కగా స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు చక్కగా యాంథ్రపాలజీ తీసుకోవచ్చు. నా గైడెన్స్ సపోర్ట్ అనేది మీకు పర్సనల్ గైడెన్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో అడ్మిషన్స్ జాయిన్ అవ్వాలి అంటే ప్రత్యూష మేడంకి కాంటాక్ట్ చేయండి. ఇంతకీ ఫీజు ఎంత సార్ అంటే 25,000 అమ్మ ఫీజు. ఒకేసారి సింగిల్ పేమెంట్ చేసేస్తాము అంటే 20,000కి ఇస్తున్నాం. లేదు నెలకి 5,000 చొప్పున కడతాము అంటే 25,000 ఫీజు. అర్థమైందా? 5 నెలల్లో కట్టొచ్చు. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. ఒకసారి జాయిన్ అయితే ఎన్నాళ్ళు మీరు ప్రిపేర్ అవ్వాలన్నా మా గైడెన్స్ సపోర్ట్ బోత్ లైవ్ సెషన్స్కి అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ ఫర్ ఎవర్ ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. సో నమ్మి జాయిన్ అవ్వండి. ముందు ఒకటే చెప్తున్నాం, ఒక్కసారి మా వీడియోస్ చూడండి, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ అసెస్ చేయండి. అసెస్ చేసిన తర్వాత మీ నమ్మకం కుదిరినప్పుడు మీరు చక్కగా జాయిన్ అవ్వండి. మా తాలూకా సపోర్ట్ మీకు తప్పకుండా లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాం. సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుందని మీకు అనిపిస్తే మీరు జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఎక్కడా బొమ్ము కాదు. అండ్ 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబరు. ఈ నెంబర్కి ఫోన్ చేయండి, ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్, ఈరోజు మనం ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. చూడండి, ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్. మీకు ప్రతి ఆర్టికల్ నేను బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దిస్ ఈజ్ ఆల్సో నో ఎక్సెప్షన్. దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మన తాలూకా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ గాంధీ గారు, మీ అందరికీ తెలిసే ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన అసాసినేట్ అవ్వడం అనేది జరిగింది. ఇతన్ని మర్డర్ చేయడం అనేది జరిగింది. ఈ మర్డర్ ఎవరు చేశారు సార్ అంటే శ్రీలంకలో సెపరేటిస్ట్ మూమెంట్ అనేది చేసినటువంటి ఎల్టీటీఈ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఎల్టీటీఈ వాళ్ళు చేయడం అనేది జరిగింది. ఎందుకు చేశారు సార్, ఏంటి కథ అంటే మాట్లాడదాం. చూడండి, ఏం లేదమ్మా, మామూలుగా మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన చెన్నైకి క్యాంపెయినింగ్కి వెళ్ళారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్కి చెన్నై దగ్గర ఉన్నటువంటి శ్రీపెరుంబుదూర్ అనేటటువంటి ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరికి వెళ్ళడం అనేది జరిగింది. ఊరికి వెళ్తూ ప్రసంగం ఏదైతే మొదలు పెడుతుండగా ఇలా స్టార్ట్ చేస్తారంటుండగా అందరూ వెల్ విషర్స్ అందరూ ఎవరైనా కార్యకర్తలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ధను అనేటటువంటి ఒక ఆవిడ ఎవరైతే ఉంటారో తెన్మోజీ అని కూడా అంటాం, లేదా ధను, ఈవిడ ఏం చేశారు అంటే మన రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన కాళ్ళని ఇలా దండం పెట్టి సో ఆ సూసైడ్ బాంబర్ ద్వారా ఆయన ఇదైపోవడం అనేది ఆవిడ కాల్చుకోవడం అనేది జరిగింది. సో దానివల్ల ఏం జరిగింది, ఆ బాంబు వల్ల మొత్తం మన తాలూకా రాజీవ్ గాంధీ గారు, దాంతోపాటు మన తాలూకా తెన్మోజీ, దాంతోపాటు ఇంకొక 25 మంది చనిపోవడం అనేది జరిగింది. దేశమంతా దిగ్భ్రాంతికి గురవ్వడం అనేది జరిగింది. దేశమంతా ఒక్కసారి షాక్ అవ్వడం అనేది జరిగింది ఈ ఘటనకి. అయితే ఎందుకు ఎల్టీటీఈ వాళ్ళు మర్డర్ చేశారు, ఎవరిని, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ. ఇవన్నీ పోస్ట్ ఇండిపెండెన్స్ దీనిలో కూడా మనం మాట్లాడతామండి, జిఎస్ పేపర్ 1లో కూడా మాట్లాడతాము, మీకోసం డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మన రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు అంటే ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో
ఏంటి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు శ్రీలంకలో ఆ టైంలో ఏం జరిగింది అంటే, శ్రీలంకలో 2 వర్గాలు ఉంటాయి. శ్రీలంకలో 2 వర్గాలు ఎవరు అంటే, ఒకటి సిన్హలీస్, మెజారిటీ వర్గం ఎవరండి సిన్హలీస్, ఇంకొకరు ఎవరు అంటే తమిళ్స్. ఈ తమిళ్స్ ఎప్పుడు అప్రెషన్కి గురవ్వడం అనేది జరుగుతుంది. తమిళ్స్ ఎప్పుడు గ్రోత్, వాళ్ళకి డెవలప్మెంట్ అనేది నోచుకోకపోవడం అనేది జరుగుతుంది. సో కడుపు మండినటువంటి తమిళ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిన్హలీస్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఎల్టీటీఈ అనే దాన్ని ఒకదాన్ని ఇది చేస్తారు, ఒకదాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వీళ్ళు ఏం చేస్తారు, ఎక్స్ట్రీమిజం అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. మిలిటెన్సీ ఏదైతే ఉంటుందో అంటే వేర్పాటువాదం, సెపరేటిజం ఏదైతే ఉంటుందో, మేము వేరేగా వెళ్ళిపోతాం, మాకంటూ ఒక ఓన్ ల్యాండ్ కావాలి, మా గవర్నమెంట్ మాకే ఉండాలి అనేటటువంటి విధంగా ప్రభాకరన్ అని మీకు వినే ఉంటారు. అతని తాలూకా ఆధ్వర్యంలో మనకి ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో అది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఎల్టీటీఈ ఏదైతే ఉంటుందో అది ఎంత హ్యూజ్గా తర్వాత తయారైంది అంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎయిర్ బేస్. మీకు ఎయిర్ ఫోర్స్ కూడా ఉందండి మన తాలూకు ఎల్టీటీకి. అంత హ్యూజ్గా ఉండడం అనేది జరిగింది. ఇరుపక్షాల, ఒకవైపు గవర్నమెంట్ నుంచి ఆర్మీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతున్నారు, తమిళ్స్ ఎవరైతే ఎల్టీటీఈ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతున్నారు. సో మొత్తం శ్రీలంకలో చాలా అల్లకల్లోలంగా ఉండడం అనేది జరిగింది. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే, ఈ తమిళ్స్కి దాంతోపాటు మన తమిళనాడు పీపుల్ ఎవరైతే ఉంటారో, మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలో తమిళనాడు పీపుల్, వాళ్ళకి వీళ్ళకి లింక్స్ అనేవి ఉంటాయి కదా. ఈ లింక్స్ ఉండడం వల్ల ఈ ఎల్టీటీఈ తాలూకా ఇదేదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తమిళనాడులో కూడా సెషనిజం అనేది మొదలైంది. సెషనిస్ట్ మూమెంట్స్ అనేవి మొదలయ్యాయి. అంటే భారత యూనియన్తో మేము కలిసి ఉండం, మాకంటూ తమిళ దేశం అనేటటువంటి మాకేంటది, మాకు కంట్రీ కావాలి అని చెప్పి వాళ్ళు మళ్ళీ మొదలు పెట్టడం అనేది జరిగింది. దీన్ని అణిచివేయడానికి సో మనకి బార్డరింగ్ కంట్రీస్, నైబర్హుడ్ కంట్రీస్ యొక్క ఇదేదైతే ఉంటుందో అది, అందుకే మన తాలూకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ సెక్యూరిటీ మీద ఇదవ్వడం అనేది ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకు, బార్డర్ స్టేట్స్లో ఉండేటటువంటి, బార్డర్స్లో జీవించేటటువంటి పీపుల్ 2 వేరే దేశానికి చెందినటువంటి వాళ్ళైనా వాళ్ళ తాలూకు వాళ్ళ మధ్య ఏముంటాయి, కల్చరల్ టైస్ అనేవి ఉంటాయి. అర్థమైందా? వాళ్ళ కల్చర్ ఏదైతే ఉంటుందో అది సిమిలర్గా ఉంటుంది, ఎథనిక్ టైస్ ఏవైతే ఉన్నాయో అవి సిమిలర్గా ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై మన ఇండియా అనేది ఏం చేస్తుంది, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది ఫాలో అయింది. మీరు జాగ్రత్తగా శ్రీలంక చూసుకున్నా, నేపాల్ చూసుకున్నా, భూటాన్ చూసుకున్నా, రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు, వాళ్ళతో మన కల్చరల్ టైస్ అనేవి విడదీయలేనటువంటివి. అర్థమైందా? సో దానివల్ల ఏం జరిగింది, తమిళనాడులో సెషనిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఈ సెషనిస్ట్ మూమెంట్ అనేది ఇది అవ్వాలంటే ఏం చేయాలి, కంట్రోల్లో ఉండాలంటే శ్రీలంకలో ఉన్నటువంటి సెషనిస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా కంట్రోల్ అవ్వాలి. శ్రీలంకలో ఉన్నటువంటి సెషనిస్ట్ మూమెంట్ కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి, తమిళులు ముఖ్యంగా ఎల్టీటీఈ, దాంతోపాటు శ్రీలంకన్ గవర్నమెంట్ అయినటువంటి సిన్హలీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య సఖ్యత కుదర్చాలి. ఈ సఖ్యత కుదర్చడానికి, ఆ పీస్ కీపింగ్ కోసం మన తాలూకా ఎవరైతే మన తాలూకా రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన ఐపీకేఎఫ్, ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంకకు పంపించడం అనేది జరిగింది. ఎప్పుడు పంపించారండి అంటే 1987లో, 1987లో పంపించారు. చూడండి, 1987లో పంపించినటువంటి ఐపీకేఎఫ్ ఏం చేసిందంటే, వీళ్ళు మధ్యలో బ్రోకర్ చేయకుండా, పీస్ అనేది డీల్ అనేది ఒక సఖ్యత కుదర్చకుండా ఏం చేశారు, ఎల్టీటీఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విరుచుకుపడడం అనేది జరిగింది. సో మన ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ చేతిలో ఎల్టీటీఈ పీపుల్ చాలామంది చనిపోయారండి. చనిపోవడం వల్ల ఏం జరిగింది, ఎక్స్ట్రీమిజం, ఎల్టీటీఈకి మన తాలూకా రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కోపం పెరగడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి కోపం పెంచుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1991లో 1991లో ఏం చేశారు, రాజీవ్ గాంధీ యొక్క అసాసినేషన్, మర్డర్ చేయడం అనేది జరిగింది. ఒక ప్రీ ప్లాన్డ్ దీంతో వీళ్ళందరూ కలిపి మర్డర్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే చూడండి, ఎప్పుడైతే మర్డర్ జరిగిందో, మర్డర్ ఎప్పుడైతే అయిందో, నెక్స్ట్ జాగ్రత్తగా వినండి. మర్డర్ ఎప్పుడైతే అయిందో, అయిన వెంటనే సిబిఐ ఏదైతే ఉంటుందో, సిబిఐ అనేది తన ఇన్వెస్టిగేషన్ అనేది ఈ ప్రాజెక్ట్ మామూలుగా ఇది ఏదైతే ఉంటుందో దీని మీద చేయడం అనేది జరిగింది. సో సిబిఐ అనేది ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం 26 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీనిలో కన్విక్ట్స్, వీళ్ళందరూ దోషులు, మన తాలూకు రాజీవ్ గాంధీని చంపారు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? వీళ్ళందరికీ డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో వేశారు. తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, కేవలం 4 మాత్రమే డెత్ పెనాల్టీ ఉంచండి, మిగిలిన 22 మందికి శిక్షలు తగ్గించండి అని చెప్పి వివిధ శిక్షలు, తక్కువ శిక్షలు విధించడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ 4 తాలూకా అసాసినేషన్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మన తాలూకా మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో మద్రాస్ హైకోర్టు అనేది 2011లో నిలిపివేయడం అనేది జరిగింది. 2011లో నిలిపివేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో ఈ 4 మెంబర్స్లో ఒక సభ్యుడు ఎవరు అంటే పెరరివాలన్.
ఇతను చాలా చిన్న వయసులో ఇదవ్వడం అనేది జరుగుతుందండి. చాలా చిన్న వయసులో ఈయన జైల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం 27 ఇయర్స్ జైల్లోనే ఈయన గడపడం అనేది జరుగుతుంది. తన యంగ్ యూత్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది జైల్లోనే గడిపాను. సో నా తల్లిదండ్రులు, ముసలి వాళ్ళైనటువంటి నా తల్లిదండ్రులతో నేను మిగిలిన జీవితం గడపాలనుంది. ఎందుకంటే నేనున్న నా తల్లిదండ్రులు ఉండకపోవచ్చు, వాళ్ళు బతికి ఉండకపోవచ్చు, నేను నాకు వాళ్ళతో బతకాలనుంది. సో నాకు క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి ఈయన పాడ్డాన్ ఎవరికి చేశారు, ఎవరికి కోరుకున్నారు అంటే మన తాలూకా తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు గవర్నర్కి కోరుకోవడం అనేది జరిగింది. తమిళనాడు గవర్నర్కి పాడ్డానింగ్ పిటిషన్ పెట్టడం అనేది జరిగిందండి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది చూడండి, క్యాబినెట్ ఏం చేసింది అంటే మన తాలూకా తమిళనాడు క్యాబినెట్ ఏం చేసింది, తమిళనాడు మినిస్ట్రీ ఏం చేసింది, క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పి తన తాలూకా రికమెండేషన్ని తమిళనాడు గవర్నర్కి ఇవ్వడం అనేది జరిగింది. కానీ తమిళనాడు మామూలుగా గవర్నర్ పోస్ట్ ఎవరి చేతుల్లో ఉంటుంది, ఎవరి దగ్గర కీలుబొమ్మగా పప్పెట్గా ఉంటారు, మ్యాక్సిమం గవర్నర్స్ అండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ దే యాక్ట్ విత్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, రైట్. యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో యూనియన్ గవర్నమెంట్ చెప్పినట్టు చేస్తారు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం వాదిస్తుంది, ఈ కేసు ఇంతటితో అయిపోలేదు. ఎందుకు అయిపోలేదు అంటే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ కేసు మామూలుగా గవర్నర్ ఎవరైతే ఉంటారో గవర్నర్ క్షమాభిక్ష ఏ కేసులకి ప్రదర్శించవచ్చు అంటే అప్ టు ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చేటటువంటి కేసులు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే క్షమాభిక్ష ప్రదర్శించేటటువంటి హక్కు గవర్నర్కు ఉంటుంది. అదే ఈ కేసు మీరు చూసుకుంటే ఈ కేసు డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి విచారించడం అనేది జరుగుతుంది. దీని వెనక లార్జర్ కాన్స్పిరసీ ఉంది అని చెప్పి చాలా విచారణలు జరగడం అనేది జరుగుతుంది. బట్ అలాంటి టైం అప్పుడు ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ దాటిపోతుంది కదా. సో గవర్నర్కి ఈ కేసు, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ కేస్. ఈ కేసులో గవర్నర్ అఫ్ కోర్స్ చెన్నైలోనే జరిగింది అసాసినేషన్, చెన్నై వాళ్ళే అరెస్ట్ చేశారు పోలీసులు. కానీ ఈ కేసు అనేది మొత్తం దేశం వ్యాప్తంగా సంబంధించినటువంటిది. సో ఇస్తే ఎవరివ్వాలి అంటే ప్రెసిడెంట్ ఇవ్వాలి, రాష్ట్రపతి ఇవ్వాలి. ఇలాంటి కేసులకి గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్కి పార్డోనింగ్ పవర్ ఉండదు అని చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే లేదు గవర్నర్కి ఇలాంటి కేసుల్లో కూడా పార్డోనింగ్ పవర్ అనేది ఉంటుంది, మీరు అలా మాట్లాడమాకండి అని చెప్పి మన 2020 మన నవంబర్లో, లాస్ట్ ఇయర్ నవంబర్లో మాట్లాడడం అనేది జరిగింది. ఎవరండి, సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ మన గవర్నర్ ఎవరైతే ఉన్నారో, తమిళనాడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో, దాంతోపాటు ఎవరెవరు చెప్పారండి, తమిళనాడు క్యాబినెట్ చెప్పింది, మినిస్టర్స్ చెప్పారు, దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. బట్ గవర్నర్ గారు ఇంకా రిజెక్ట్ చేయకుండా, అలా అని యాక్సెప్ట్ చేయకుండా ఆ పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అట్టిపెట్టుకునే ఉండడం అనేది జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు, ఆయన రిజెక్ట్ చేయట్లేదు. దేనికి, క్షమాభిక్షకి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఒక పర్సన్ యొక్క, ఒక ఖైదీ, ఒక నేరస్తుడు తాలూకా వ్యక్తిగత విషయం కాస్త దిస్ వన్ పొలిటిసైజ్ అవ్వడం అనేది జరిగింది. పొలిటికల్ ఇష్యూగా ఇది కంప్లీట్గా మారడం అనేది జరిగింది. నౌ దేర్ వాజ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ బికాస్ ఆఫ్ దిస్. అర్థమైందా? సో ఇప్పుడు న్యూస్లోకి, ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి అమ్మ. సో సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే మేము డైరెక్షన్స్ ఇచ్చాము, క్యాబినెట్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇంకా గవర్నర్ గారు ఎవరైతే ఉంటారో గవర్నర్ గారు ఎందుకు ఈ క్షమాభిక్ష పార్డోనింగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అడగడం అనేది జరిగింది. సో గవర్నర్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఎవరైతే ఉంటారో, సొలిసిటర్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చెప్పారు అంటే వితిన్ 3 or 4 days మన తాలూకా ఈ అసాసినేషన్ కేసు ఏదైతే ఉంటుందో కేసు మీద గవర్నర్ తన తాలూకా నిర్ణయం ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో గవర్నర్ యొక్క పార్డోనింగ్ పవర్ ఏదైతే ఉంటుందో దాని గురించి మనం దానికి రిలేటెడ్గా ఈ ఆర్టికల్ని మనం చదువుకోవాలండి. మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తే అర్థమవుతుందని చెప్పి ఇప్పటి వరకు ఈ స్టోరీ అంతా చెప్పాను. అర్థమైందా? సో స్టేట్ క్యాబినెట్ ఏం చేసింది అంటే గవర్నర్ గారికి ఏం చెప్పింది, క్షమాభిక్ష ప్రసాదించండి అని చెప్పడం అనేది జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ గవర్నర్ చేస్తున్నటువంటి డిలే ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ అని చెప్పడం అనేది జరిగింది. దిస్ కేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఎక్స్ట్రాడినరీ కేస్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే అదేం చెప్తుంది అంటే గవర్నర్ యొక్క పవర్, ఏ పవర్ అంట, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో పార్డోనింగ్ పవర్ ఏదైతే ఉంటుందో ఈ కేసులో పార్డోనింగ్ పవర్ గవర్నర్కి చాలా తక్కువ, ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రాష్ట్రానికి దాంతోపాటు దేశానికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలో ద కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో
ఎవరు మన తాలూకా పెరరివాలని ఎవరైతే ఉంటారో, సో ఆ దోష ఎవరైతే ఉంటారో హీ షుడ్ చూజ్, తనకు ఆ హక్కు కల్పించాలి. ఏంటి చాయిస్ కల్పించాలి ఎవరికి? ప్రెసిడెంట్కైనా పెట్టేటటువంటి అధికారం, పాడ్డానికి క్షమాభిక్ష పెట్టమని పిటిషన్ పెట్టేటటువంటి అధికారం, లేకపోతే మన తాలూకా గవర్నర్ ఎవరైతే ఉంటారో గవర్నర్కి కూడా పెట్టుకోవాలి. ఆ చాయిస్ అనేది ఆ దోష ఎవడైతే ఉంటాడో ఆయనకు కల్పించాలి అని చెప్పి సెంటర్ అనేది ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఇది ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ని మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్గా తెలుసుకుందాం. న్యూస్లోకి కూడా ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. సిలబస్ పర్స్పెక్టివ్లో మనం ఏమేమి నేర్చుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద పార్డోనింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్. గవర్నర్ యొక్క పార్డోనింగ్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడాలి. గవర్నర్కి పార్డోనింగ్ పవర్ అనేది ఏది ఇస్తుంది, ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 161, రాజ్యాంగ అధికరణ 161 ఇవ్వడం అనేది జరుగుతుంది. వెన్ ఎ కన్విక్ట్ హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ స్టేట్ లా, ద కన్సర్న్డ్ పనిష్మెంట్ కెన్ బి గ్రాంటెడ్. అతని తాలూకా పనిష్మెంట్ని గవర్నర్ ఏం చేయొచ్చు అంటే పార్డాన్ చేయొచ్చు, రిప్రీవ్ చేయొచ్చు. చెప్తానండి వీటన్నిటి మీనింగ్స్ చెప్తాను, జాగ్రత్తగా ఇక్కడ రాస్తున్నాను చూడండి. దాంతోపాటు రెస్పైట్ చేయొచ్చు, రెమిషన్ చేయొచ్చు. అర్థమైందా? పార్డాన్, రిప్రైవ్, రెస్పైట్ అండ్ రెమిషన్, ఈ 4 అధికారాలు గవర్నర్కి ఉండడం అనేది జరిగింది. కానీ గవర్నర్ డెత్ సెంటెన్స్ని పార్డాన్ చేయొచ్చా, డెత్ సెంటెన్స్ని క్షమాభిక్ష పెట్టొచ్చా అంటే గవర్నర్కి అధికారం లేదండి. మరణశిక్షకి ఇది చేయడం అధికారం ఏదైతే ఉంటుందో దాన్ని ఓన్లీ రాష్ట్రపతికే ఇవ్వడం అనేది జరిగింది. ప్రిలిమ్స్లో ఇలాంటివి అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా ఉండండి. రైట్. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ మెడ్ బై పార్డాన్. పార్డాన్ అంటే ఏంటి అంటే ఒక శిక్ష పడినటువంటి వ్యక్తి యొక్క శిక్షను పూర్తిగా గవర్నర్ మాఫీ చేసేయచ్చు. అర్థమైందా? కంప్లీట్గా గవర్నర్ ఆ శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని మాఫీ చేసేయచ్చు. నెక్స్ట్ రిప్రైవ్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేయొచ్చు. శిక్ష ఏదైతే ఉంటుందో దాన్ని డిలే చేసేటటువంటి అధికారం కూడా గవర్నర్కి ఉండడం అనేది జరిగింది. వాట్ ఈజ్ రెస్పైట్. రెస్పైట్ అంటే ఏంటి అంటే రెడ్యూస్ ద డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ యొక్క ఇప్పుడు పలానా అంటే నాట్ చేంజ్ ఇన్ ద పనిష్మెంట్ అండి. ఇప్పుడు మరణశిక్ష విధించేవాడికి లైఫ్ సెంటెన్స్ ఇవ్వమని అలాంటి అధికారం లేదు. కానీ డిగ్రీ, ఇప్పుడు 15 ఏళ్ళు జైలు శిక్ష వేశారనుకోండి, 12 ఏళ్ళకే కుదించడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అది చేయొచ్చు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా లేకపోతే ఓల్డ్ ఏజ్తో బాధపడుతున్నా, సో ఇలాంటి వాటిలో ఆన్ ఏ హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో మానవతా దృక్పథం కింద గవర్నర్కి అధికారం అనేది ఉంది, రెస్పైట్ చేయొచ్చు. నెక్స్ట్ రెమిషన్ కూడా చేయొచ్చు. అంటే వితౌట్ చేంజింగ్ ద నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్, ఆ పనిష్మెంట్ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేయొచ్చు అండి. పనిష్మెంట్ యొక్క ఇదేదైతే ఉంటుందో దాన్ని రెడ్యూస్ కూడా చేయొచ్చు. రెస్పైట్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ద పనిష్మెంట్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అండి, మానవతా దృక్పథం మీద. రెమిషన్ అంటే ఏంటి? అతనికి ఏ ఇబ్బంది లేకపోయినా స్టిల్ గవర్నర్కి అధికారం ఉంది, పనిష్మెంట్ని తగ్గించేటటువంటి అధికారం ఉంది. రెడ్యూస్ ద డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్. అర్థమైందా? సో ఈ అధికారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గవర్నర్కి ఉండడం అనేది జరిగింది. గవర్నర్కి ఎవరిచ్చారు ఈ అధికారాలని? ఆర్టికల్ 161 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 161వ అధికారం ఏదైతే ఉంటుందో అది గవర్నర్కి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో సిలబస్ పెర్స్పెక్టివ్లో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. రైట్. సో మీకు ఏమైనా డౌట్, నాకు తెలిసి డౌట్ ఉండదు అనుకుంటున్నాను. డౌట్ ఏమైనా ఉన్నా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కామెంట్ బాక్స్లో అడిగితే ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి చక్కగా ఇది కాంటాక్ట్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చాము. ఓకేనా? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం ఒమ్ము కాదు. చెప్పాను కదా, నెలకి 1000 రూపాయలు చొప్పున కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నాం. రైట్. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఒకసారి జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బైడెన్ బిగిన్స్ డిస్మాంట్లింగ్ ట్రంప్ లెగసీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జాగ్రత్తగా వినాలి. బికాజ్ అమెరికన్స్ తీసుకున్నటువంటి అమెరికన్ పోటస్ అంటాం, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అని అర్థం. ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే ఉంటుందో ఆ డెసిషన్ అనేది ప్రపంచ దేశాల మీద కూడా దాని ప్రభావం అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎలా ఉంటుంది చూడండి.
అమెరికన్ పాలసీ మేకింగ్ కానీ లేకపోతే అమెరికన్ ఫారెన్ పాలసీ కానీ అది వివిధ దేశాల మీద దాని ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుందండి. ఎందుకు అంటే అమెరికా ఇప్పుడు ఈ వరల్డ్ ఆర్డర్ ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దీని తాలూకు లీడర్ ఎవరు ప్రజెంట్? అమెరికా. ఆఫ్ కోర్స్ దేర్ వాజ్ ఎ ట్రాన్సిషన్ అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. అంటే వరల్డ్ ఆర్డర్ అనేది వరల్డ్ ఆర్డర్ యొక్క లీడర్షిప్ అనేది అమెరికా నుంచి చైనా చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్స్. అర్థమైందా? కానీ ప్రజెంట్ వరల్డ్ ఆర్డర్ లీడర్ ఎప్పటికెవరు? మన తాలూకు అమెరికా. సో అమెరికా యొక్క ఫారిన్ పాలసీలో చేంజెస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన దేశాల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. అమెరికా విదేశాంగ విధానాన్ని స్టడీ చేయడం అనేది అందుకే అంత ఇంపార్టెంట్. సో మనకి రీసెంట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎవరైతే న్యూ ప్రెసిడెంట్ ఎవరైతే బైడెన్ గారు వచ్చారో ఈయన కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఇప్పటికీ కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి ఆయన తీసుకురావడం అనేది జరిగింది. సో సుమారుగా మొదటి రోజే చాలా ప్యాక్స్ చాలా ఇవి చేయడం అనేది మొత్తం 17 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద, మెమోస్ మీద, డైరెక్టివ్స్ మీద ఈయన సైన్ చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఏం చేశారు, సో అవి ఎలా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి అని చెప్పి డీటెయిల్గా అనలైజ్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. మొత్తం ముఖ్యంగా ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గురించి నేను చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ట్రంప్ ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఇది చేయడం అనేది, ముఖ్యంగా ట్రంప్ పాలసీ ఏంటి మీరు జాగ్రత్తగా గమనిస్తే అమెరికా ఫస్ట్ అనేటటువంటి పాలసీతో ఆయన ముందుకెళ్ళడం అనేది జరిగింది. అమెరికాను ముందుంచి నడిపించాలి అనేటటువంటి దీంతో దాన్ని ఏమంటారమ్మా, టు ప్రొటెక్ట్ అమెరికాస్ హెజిమోనీ, అమెరికా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పనిచేయడం అనేది జరిగింది. దాని తాలూకా డామినెన్స్ని ఇది చేయాలి అంటే ప్రొటెక్ట్ చేయాలంటే ఎవరి తాలూకా డామినెన్స్ని తగ్గించాలి? తన తాలూకా కాంపిటేటర్గా ఉన్నటువంటి చైనా ఏదైతే ఉంటుందో చైనా యొక్క డామినెన్స్ అనేది కంప్లీట్గా తగ్గించాలి. సో దీనికోసం మన తాలూకా ట్రంప్ ఎవరైతే ఉన్నారో హీఈస్ కంప్లీట్లీ ఎగెనెస్ట్ మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో మల్టీలాటరలిజానికి కంప్లీట్గా ఈయన ఎగ్నెస్ట్గా ఉండడం అనేది జరిగింది. వాట్ ఈజ్ మల్టీలాటరలిజం అంటే గ్లోబల్ ఎలియన్స్ అండి, వివిధ దేశాలు కలిసి ఉండడాన్ని ఈయన ఇది చేయడం అనేది జరిగింది. సో మల్టీలాటరల్ ఆర్గనైజేషన్, వివిధ దేశాలు కలిపి ఉన్నటువంటి ఇప్పుడు WHO ఉంది, దాని నుంచి బయటకు వచ్చేయాలనుకున్నారు. దాంతోపాటు ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది, ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసారు. దాంతోపాటు యునెస్కో ఉంది, యునెస్కో నుంచి బయటకు వచ్చేసారు. అర్థమైందా? దాంతోపాటు రష్యాతో న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేసారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేసారు. ఇలా చాలాసార్లు మనం వీటన్నింటి గురించి చూసాం. సో మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్తున్నాడో, బికాజ్ ద పాలసీ ఏంటి, అమెరికా ఫస్ట్, అమెరికా వాళ్ళు ముందుండాలి అనేటటువంటి పాలసీ. ఇఫ్ దెర్ ఇస్ ఎన్ ఎలియన్స్ ఏం జరుగుతుంది, కలిసి ఐకమత్యంగా ఉన్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరూ గ్రో అయ్యేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రంప్ పాలసీ ఏంటి, అమెరికా ఒక్కటే గ్రో అవ్వాలి అనేటటువంటి పాలసీతో ఆయన ముందుకెళ్ళడం అనేది జరిగింది. బట్ హీ వాంట్స్ టు మేక్ అమెరికా ఫస్ట్, హీ వాంట్స్ టు అమెరికా డామినెంట్గా ఉండాలి అని చెప్పి నేను అనుకున్నాడే తప్ప, బట్ ఇతని తాలూకా పాలసీ అనేది ఇతనికి బెడిసి కొట్టడం అనేది జరిగింది. ఎలా బెడిసి కొట్టింది, అమెరికా అనేది ఇప్పుడు ఐసోలేట్ అయిపోవడం అనేది జరిగింది. అమెరికా ఫస్ట్ లేదు, అమెరికా స్పెషల్గా నిల్చోలా, ఇప్పుడు అమెరికా ఐసోలేట్ అయిపోయింది, వివిధ దేశాలకు దూరంగా ఒరిగిపోవడం అనేది జరిగింది. సో అమెరికా ఎప్పుడైతే ఐసోలేట్ అయిపోయిందో ఇప్పుడు ఒక లీడర్ లేనటువంటి మిగిలిన కంట్రీస్ ఏం చేస్తాయి, కొత్త లీడర్ కోసం చూస్తున్నాయి. సో ఆ కొత్త లీడర్ ఎవరు వస్తారనుకుంటున్నారు, చైనా కొత్త న్యూ వరల్డ్ ఆర్డర్కి చైనా లీడర్ అవ్వచ్చు అని చెప్పి దేశాలు చైనా వైపు చూసేటటువంటి అవకాశం అనేది ఉంది. అర్థమైందా? సో ఇదేదైతే మీరు క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోవిడ్-19 అండి. కోవిడ్-19 ఏదైతే ఉంటుందో, ఈ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ ద ఫస్ట్ క్రైసిస్. అమెరికా లీడర్షిప్ తీసుకోనటువంటి మొదటి క్రైసిస్ ఏంటి అంటే కోవిడ్-19 క్రైసిస్. మీరు ముందు క్రైసిస్ ఏవైనా ఎప్పుడు వచ్చినా చూసుకుంటే అమెరికా లీడర్గా ఉండేదండి. అమెరికా పెద్దనలా ముందుండి నడిపించేది. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అరబ్ స్ప్రింగ్ ఏదైతే జరిగిందో, అరబ్ స్ప్రింగ్ నిన్న మనం మాట్లాడుకున్నాం, మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఏవైతే జరుగుతాయో, ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా నేను ఉన్నాను అని చెప్పి అమెరికా ఉండేది. బట్ కోవిడ్-19 క్రైసిస్లో మాత్రం అమెరికానే చేతులు ఎత్తేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ సింప్లీ రిజంబుల్, అదేంటి రిజంబుల్ చేస్తూ ఉంది. సో అమెరికా యొక్క డామినెన్స్ అనేది తగ్గుతుంది, అమెరికా యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ దేర్ వాజ్ రూమ్ ఫర్ న్యూ పవర్ టు ఎమర్జ్. ఒక కొత్త పవర్ అనేది ఎదగడానికి అక్కడ ఒక స్పేస్ అనేది అమెరికా క్రియేట్ చేస్తూ ఉంది. అర్థమైందా? రైట్. సో చూడండి, అయితే మీకు ఇప్పుడు ఇతను ఎవరైతే వచ్చారో, మన తాలూకా బైడెన్ ఎవరైతే వచ్చారో, ట్రంప్ తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలకి ఎగనెస్ట్గా ఈయన ఇది చేయడం అనేది జరిగింది.
వాట్ ఆర్ దోస్ అంటే క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్కి దీనిగా ఆయన ఇది చేయడం అనేది జరిగింది. క్లైమేట్ చేంజ్ కోసం క్లైమేట్ని కాపాడడానికి మన తాలూకా ట్రంప్ ఎవరైతే ఉన్నారో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ ఇదంతా చైనా ఆడిస్తున్నటువంటి నాటకం. సో మా తాలూకా ఎకానమీ అనేది పెరిగిపోతుంది కాబట్టి సో ఇండస్ట్రీస్ అనేవి తగ్గించాలని చెప్పి చైనా అనేది ఇది చేస్తూ ఉంది అని చెప్పి ఆయన అన్నారు. బట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి మన బైడెన్ ముందు నుంచే అనడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ అందుకోసమే ఇతని విన్నుకు కూడా ఇది కారణమైంది కూడా. ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రంప్కి కాకుండా బైడెన్కి సపోర్ట్ చేయడానికి కారణం ఇతని స్టాన్స్ అండి. క్లైమేట్ చేంజ్ మీద ఇతని తాలూకా ఫైట్. అండ్ ద పాండమిక్, కోవిడ్-19 పాండమిక్ ఏదైతే ఉంటుందో పాండమిక్ యొక్క రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, ఆయన మాస్క్ తీసేసి మీడియాలో కనిపించడం అనేది జరిగింది ట్రంప్ మీరు గమనిస్తే. కానీ ఈయన ఏం చెప్పారు, కంపల్సరీ మ్యాండేటరీ మాస్కులు పెట్టుకోవాలి అనేటటువంటి డెసిషన్ నిన్న చేయడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా ట్రంప్ ఏం చేశారు అంటే అమెరికా ఫస్ట్ అనేటటువంటి పాలసీతో బయట వాళ్ళు మా దీనికి రాకూడదు అనేటటువంటి నిర్ణయంతో ముందుకు రావడం అనేది జరిగింది. చాలా ముఖ్యంగా H1B వీసాస్ మీద కానీ ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి చాలా స్ట్రిక్ట్ చేయడం అనేది జరిగింది మీరు జాగ్రత్తగా గమనిస్తే. కానీ ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి మన తాలూకా బైడెన్ కొద్దిగా లూజ్గా చేయబోతున్నామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు హీఈస్ థ్రైవింగ్ ఫర్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో, సమానత్వం ఏదైతే ఉంటుందో అది ఉండాలి అని చెప్పి ఇదవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనుషుల తాలూకు వ్యక్తిత్వాలు కాదండి, పార్టీ పాలసీసే అలా ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే అమెరికా 2 పార్టీస్ ఉండడం అనేది జరుగుతుంది. అమెరికా 2 పార్టీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. డెమోక్రాట్స్ ఉంటారు ఒకవైపు, ఇంకొక వైపు రిపబ్లికన్లు ఉంటారు. రిపబ్లికన్స్ ఎప్పుడు వైట్ మెన్ ఎవరైతే ఉంటారో ఆ రేసిజం వైపు అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. బట్ డెమోక్రాట్స్ దే థ్రైవ్ ఫర్ ఈక్వాలిటీ, ఫ్రీడమ్, స్వేచ్ఛ, సమానత్వాలు ఏవైతే ఉంటాయి లిబర్టీ కోసం డెమోక్రాట్స్ ఎప్పుడు ఆ స్టాండ్స్ తీసుకోవడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ బోత్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లిక్స్ వాంట్ టు మేక్ అమెరికాన్ లీడర్గా చేయడమే వాళ్ళ లక్ష్యం. కానీ ఇండివిజువల్ ఐడియాలజీస్ చూసుకుంటే త్రూ ఈక్వాలిటీ, త్రూ పీస్ వీళ్ళు వెళ్తారు. రిపబ్లికన్స్ చూసుకుంటే దే ఆల్వేస్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో కొద్దిగా హార్ష్గా, కొద్దిగా మీకు ఎలా చెప్పాలి అంటే కొద్దిగా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది, కొద్దిగా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు మన తాలూకా డెమోక్రేట్ లీడర్ అయినటువంటి మన తాలూకా బైడెన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈక్వాలిటీతో అనేది ఇది చేయాలి, ఒక డెమోక్రసీ అనేది ప్రివైల్ చేయాలి అనేటటువంటి దీంతో రావడం అనేది జరిగింది. సో దీనిలో భాగంగా మొత్తం ట్రంప్ గవర్నమెంట్ ఏదైతే ఇది చేయడం అనేది జరిగిందో ఆ తాలూకా నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది, అన్నిటి డిస్మాంటిల్ చేయడం అనేది జరిగింది. సో సమ్ ఆఫ్ ద డెసిషన్స్ ఏవైతే చూద్దామో, మొదటి ల్యాండ్ మార్క్ డెసిషన్ ఏంటి అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ ఏదైతే ఉంటుందో దీనిలో మళ్ళీ చేరుతాము అని చెప్పడం అనేది జరిగింది. ట్రంప్ దీని నుంచి బయటకు వచ్చేసారండి. క్లైమేట్ చేంజ్ అనేది బోటకం, మేము దీనిలో ఉండము అని చెప్పి ఆయన దీని రావడం అనేది జరిగింది. రైట్, 2015లో చేసుకున్నారు. మీ అందరికీ నేను చాలాసార్లు ప్యారిస్ అగ్రిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని నుంచి ట్రంప్ బయటకు వచ్చేయడం అనేది జరిగింది. మళ్ళీ మేము జాయిన్ అవుతామని చెప్పి యునైటెడ్ నేషన్స్ వీళ్ళు ఎవరైతే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బైడెన్ లెటర్ కూడా పంపించడం అనేది జరిగింది. రెండవది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దీని నుంచి యుఎస్ యొక్క విత్డ్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ చేయడం అనేది జరిగింది. ట్రంప్ బయటకు వచ్చేస్తాం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి, కోవిడ్-19కి సరైన రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు, వాళ్ళు చైనాకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి WHO మీద చాలా అబాస్పాలు చేయడం అనేది జరిగింది, చాలా తిట్టిపోయడం అనేది జరిగింది. బట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో మళ్ళీ చేరుతామని చెప్పి బైడెన్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు స్ట్రిక్ట్ కోవిడ్-19 రూల్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఈయన ముందుకు రావడం అనేది జరిగింది. దాంతోపాటు ఒబామా ఎరా టైంలో ఉండేటటువంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఏంటి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఇట్ డీల్స్ విత్ వరల్డ్ హెల్త్ సెక్యూరిటీ అండ్ బయోడిఫెన్స్ ఏదైతే ఉంటుందో, బయోడిఫెన్స్ అండ్ హెల్త్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా చెప్పాను కదా, నేను ఇందాకే చెప్పాను, దిస్ ఇస్ ద ఫస్ట్ క్రైసిస్ వేర్ అమెరికా డిడెంట్ టేక్ లీడర్షిప్ అని చెప్పి నేను చెప్పుకున్నా. లీడర్షిప్ అసలు తీసుకున్నటువంటి మొదటి క్రైసిస్ కోవిడ్-19 క్రైసిస్. ఎందుకు అంటే ఒకప్పుడు ఈ NSC అనేది ఉండేది, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఉండేది, దాని ప్రకారంగా లీడర్షిప్ తీసుకునేవాళ్ళు హెల్త్ క్రైసిస్ వచ్చినా ఏమైనా ఇబ్బంది జరిగినా. బట్ ఇది లేకపోవడం వల్ల అమెరికా యొక్క యాబ్సెన్స్ అనేది, డామినెన్స్లో యాబ్సెన్స్ అనేది కంప్లీట్గా కనిపిస్తుంది. సో ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇది చేయడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ట్రంప్ హీ కేమ్ అప్ విత్ ముస్లిం బ్యాన్ అనేటటువంటి ఒక బ్యాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే 13 ముస్లిం నేషన్స్ నుంచి ఇమిగ్రెంట్స్ అనేవి రాకూడదు.
ట్రావెల్ బ్యాన్ అనేది పెట్టడం అనేది జరిగింది. ఆ 13 ముస్లిం కంట్రీస్ నుంచి ఎవ్వరూ అమెరికాలో అడుగు పెట్టకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నారండి. సో ఇది స్వేచ్ఛా సమానత్వాలకు ఎగనెస్ట్గా ఉంది అని చెప్పి ఈ ముస్లిం బ్యాన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా కొట్టివేయడం అనేది జరిగింది. ఎవరండి? బైడెన్ గారు నిన్న. రైట్. ఇంకేం చేశారు అంటే ఒబామాస్ యొక్క వండర్ఫుల్ పాలసీ అండి ట్రంప్ తీసేయడం అనేది జరిగింది. ఏంటి అంటే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్ అరైవల్స్. ఇదేంటి అంటే అక్రమంగా ఇక్కడికి వచ్చినటువంటి చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో పాపం వాళ్ళు చిన్నపిల్లలు కదా. సో మన తాలూకా ఒబామా ఏం చెప్పారు అంటే ఈ యాక్ట్ పాస్ చేసి వాళ్ళందరినీ డిపోర్ట్ చేయకూడదు, అంటే తిరిగి వాళ్ళ దేశాలకు అనే దాన్ని పంపించకుండా మన కంట్రీలోనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, ఇచ్చి తద్వారా వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీస్ అనేవి కల్పించాలి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు అక్రమంగా ఇక్కడికి రావడం అనేది జరిగింది అనేటటువంటిది చేయడం అనేది జరిగింది. బట్ అదే చెప్పాను కదా, అనే హ్యుమానిటేరియన్ గ్రౌండ్, మానవతా దృక్పథంతో రెఫ్యూజీస్ని ఆదుకోవాలనేటటువంటి దీంతో. బట్ ట్రంప్ ఏం చేశారు, మన వాళ్ళకి ఆపర్చునిటీస్ పోతున్నాయి వాళ్ళందరూ ఉండడం వల్ల అని చెప్పి డిఏసీఏ ఏదైతే ఉంటుందో దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్. సో మళ్ళీ దీన్ని రివైవ్ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే మన తాలూకా బైడెన్. నెక్స్ట్ ఏంటి అంటే స్టాప్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్ విత్ మెక్సికో. ట్రంప్ తీసుకున్నటువంటి ఇంకొక పైశాచికమైనటువంటి నిర్ణయం, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విచిత్రమైనటువంటి నిర్ణయం. మెక్సికోతో సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి. సో మెక్సికోకి అమెరికాకి మధ్య ఒక వాల్ని నియమిద్దాము అని చెప్పి డిఫెన్స్ బడ్జెట్ నుంచి $10 బిలియన్ సైడ్ చేయడం అనేది జరిగింది. సైడ్ చేయడం మీన్స్ ఆయన వాడుకున్నారని నేను చెప్పట్లేదు. ఈ వాల్ ఏదైతే ఉంటుందో ఈ వాల్కి ఖర్చు పెట్టడం అనేది జరిగింది. సో దట్ ఈజ్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మెటీరియల్ అని చెప్పి చాలామంది చెప్పిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దీన్ని కూడా అర్జెంటుగా ఆపేయండి అని చెప్పి మన తాలూకు ఇతను ఎవరైతే ఉన్నారో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇంకొక నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే క్యాన్సిల్ ద పర్మిట్ ఆఫ్ కీస్టోన్ ఎక్సెల్. కీస్టోన్ ఎక్సెల్ అనేటటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ పైప్ లైన్ 2000 కిలోమీటర్స్ వరకు 1931 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి ఒక గ్యాస్ పైప్ లైన్ అండి, క్రూడ్ ఆయిల్ పైప్ లైన్. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే మన తాలూకా కెనడా నుంచి యూఎస్కి చేరడం అనేది జరుగుతుంది. సో క్లైమేట్ యాక్షన్ అనేది తీసుకుందాం అనుకుంటున్నారు కదా, డొమెస్టిక్ క్లైమేట్ యాక్షన్లో భాగంగా క్రూడ్ ఆయిల్ తగ్గించాలి వాడకం అనేటటువంటి నిర్ణయంతో ఇది ఏదైతే ఉంటుంది పైప్ లైన్ ఏదైతే ఉంటుందో దీని పర్మిట్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఎవరండి రద్దు చేశారు? మన బైడెన్ రద్దు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ట్రంప్ యొక్క 1776 కమిషన్ ఏదైతే ఉంటుందో, ట్రంప్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 1776 కమిషన్ అంటే ఇట్ వాజ్ సెటప్ టు ప్రమోట్ ప్యాట్రియాటిక్ ఎడ్యుకేషన్ ఇన్ చిల్డ్రన్. పిల్లలు ఎవరైతే అమెరికా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్యాట్రియాటిజం అనేది పెంచాలి, ప్యాట్రియాటిక్ ఇది అనేది పెంచాలి అని చెప్పి చెప్పడం అనేది, అందుకోసం దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో నిజంగా పేరు అదైనప్పటికీ, లక్ష్యం అదైనప్పటికీ అక్కడ ఏం జరుగుతుంది, రేసిజం వైపు వైట్ పీపులే ముందుండాలి అనేటటువంటి దీని మీద పిల్లలకి బ్రెయిన్ వాష్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇలాంటి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నందువల్ల ఈక్వాలిటీ అనేది పోతుంది, డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది. రేపు పొద్దున్న 100 మంది ట్రంపులు తయారవుతారు దీనివల్ల, ఈ 1776 కమిషన్ వల్ల అని చెప్పి దీన్ని కూడా తీసేయడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఎనీ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఎలాంటి టైంలో అయినా వివక్ష అనేది నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఎప్పట్లాగానే గొప్ప ప్రజలు ఉన్నటువంటి అమెరికా గొప్పగా బతకాలి, ఈ వివక్ష ఈ వ్యత్యాసాలు అనేవి ఎప్పుడూ చూపించకూడదు, ఎవరి మధ్య చూపించకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ కూడా, డిస్క్రిమినేషన్కి ఎగనెస్ట్గా ఒక ఆర్డర్ కూడా ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు కోవిడ్-19 ట్యాకిల్ చేయడానికి ఒక నేషనల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది ఒక 2 డేస్లో ముందుకు వస్తాము ఈ నేషనల్ స్ట్రాటజీతో అని చెప్పి మన తాలూకా బైడెన్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇదేదైతే ఉంటుందో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి సార్ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంటే ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇది మళ్ళీ వచ్చిందని చెప్పడం అనేది ఇంపార్టెంట్ అండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో కూడా రావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్లిం బ్యాన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి డాకా ఏదైతే ఉంటుందో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు తప్పకుండా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కోట్ చేయాల్సినటువంటి ఇది ఉంటుంది. ఇఫ్ దే టాక్ అబౌట్ ఇండియా యుఎస్ రిలేషన్స్. అర్థమైందా? ఎందుకు అంటే క్లైమేట్ యాక్షన్ ఏదైతే ఉంటుందో మనం కూడా ప్యారిస్ అకార్డ్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ అకార్డ్లో మనం కూడా వన్ ఆఫ్ ద సిగ్నటరీస్ రైట్. సో మనకి షేర్డ్ ఎయిమ్ ఏదైతే ఉందో ఎయిమ్ అనేది షేర్ అయినప్పుడు ఏం జరుగుతుంది, కలిసి వర్క్ చేసేటటువంటి ఇది పెరగడం అనేది జరుగుతుంది. కొలాబరేషన్ అనేటటువంటి
థింకింగ్ రావడం అనేది జరుగుతుంది. అంతేనా? సో ఎయిమ్ అనేది ఇదైనప్పుడు, ఒకటే అయినప్పుడు. సో ఇండియా యొక్క ఏమేంటి? రీజనల్గా చైనాని కట్టడి చేయడం. అమెరికా యొక్క ఏమేంటి? గ్లోబల్ పవర్గా చైనా ఎదగకుండా చేయడం. వి షేర్ అవర్ ఎయిమ్స్, రైట్? మన లక్ష్యాలను మనం షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకే యూఎస్ అండ్ ఇండియా అనేది కలిసి ఇప్పటి వరకు నడడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ తర్వాత కూడా కలిసి నడవడం ఖాయం. ఎందుకంటే యూఎస్కి ఏం కావాలి? తన డామినెన్స్ని నిలుపుకోవడం అనేది కావాలి. తన డామినెన్స్కి థ్రెట్ ఎవరి నుంచి ఉంది? చైనా నుంచి ఉంది. సో చైనాని కట్టడి చేయాలంటే ఎవరి హెల్ప్ అవసరం? ఇండియా యొక్క హెల్ప్ అవసరం. ఎందుకంటే రీజనల్ కౌంటర్ బ్యాలెన్స్ అనేది ఇండియా ఇవ్వగలదు, మిగిలిన ఏ కంట్రీస్ ఇవ్వలేవు. రష్యా ఇస్తుందా అంటే రష్యా యూఎస్కి శత్రువాయే, చైనాకి మిత్రుడయ్యే. సో కదా, సో అందుకోసం అని చెప్పి రష్యా అనేది ఇవ్వలేదు. సో ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా ఈ పని అనేది యూఎస్ కోసం చేయగలదు, కౌంటర్ బ్యాలెన్సింగ్ చైనా అనేది. అర్థమైందా? సో తర్వాత కూడా మన రిలేషన్స్ బాగానే ఉంటాయి, మనం భయపడక్కర్లా. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ మీకు కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిన్ ప్లాట్ఫామ్ గెట్స్ అప్గ్రేడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్పారు అంటే కోవిన్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో ఈ కోవిన్ ప్లాట్ఫామ్ అనేది ఇట్ గెట్స్ అన్ అప్గ్రేడ్, దీనికి అప్గ్రేడ్ వస్తుంది, ఫీచర్స్ అనేవి మారబోతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై కోవిన్? ఇంతకీ ఇట్ ఈస్ ఏ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, దీని ఫుల్ ఫామ్. ఇంటెలిజెన్స్ నెట్వర్క్, అర్థమైందా? రైట్, దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఇది చేస్తున్నాం, ఎన్హాన్స్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. ఏంటండి ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే క్రియేషన్ ఆఫ్ మోర్ సెషన్ సైట్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడైతే వ్యాక్సిన్ ఇస్తారో ఆ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి నెంబర్ పెంచడం. దాంతోపాటు మోర్ సెషన్స్ పర్ సైట్, సెషన్స్ ఏవైతే ఒక సైట్లో ఒక దగ్గర ఒక ప్లేస్లో ఇదేటటువంటి సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం. ఎందుకంటే వ్యాక్సినేషన్ అనేది ఇంకాస్త ఎక్కువ చేయడానికి, ఇంకా యాక్సెసిబిలిటీ అనేది పెంచడానికి, స్పీడప్ చేయడానికి. చేంజ్ ఇన్ సైట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి. దాంతోపాటు ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఆఫ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ సెషన్స్, వాటి ప్లానింగ్ అండ్ షెడ్యూలింగ్ ఏదైతే ఉంటుందో షెడ్యూలింగ్ కోసం కూడా. ఎన్హాన్స్డ్ సేఫ్టీ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, వ్యాక్సిన్ ఎవరైతే తీసుకుంటున్నారో లబ్ధిదారులు, వాళ్ళ తాలూకా సేఫ్టీ ఏదైతే ఉంటుందో సేఫ్టీ అనేది కూడా ఇన్ష్యూర్ చేయడం, వాళ్ళ భద్రత అనేది కూడా కాపాడుకోగలడం. దాంతోపాటు కాంట్రా ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ట్యాగ్ చేయడం. అంటే పలానా వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోకూడదు, పలానా వీళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పారు మనకి? 18 years లోపల ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోకూడదు, లేకపోతే వ్యాక్సిన్తో ఎలర్జీతో వ్యాక్సిన్ మామూలుగా ముందు టీకాల ముందు ఎలర్జీ ఏమైనా ఉన్నా, లేకపోతే డిఫరెంట్ ఎలర్జీస్తో బాధపడుతున్నా వాళ్ళు కూడా ఏంటి టీకాలు ఇవి వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో అవి తీసుకోకూడదు. సో ఇలాంటి కాంట్రా ఇంట్రడక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారో వాటన్నిటి గురించి ట్యాగ్ కూడా చేయడం అనేది జరుగుతుంది, ట్యాగింగ్ కూడా చేయడం అనేది జరుగుతుందమ్మా. దానిలోనే ట్యాగ్ చేసుకోవచ్చు యాప్లోనే, రైట్? దాంతోపాటు హెల్త్ మినిస్టర్ అయినటువంటి హర్షవర్ధన్ గారు ఏం చెప్పారు అంటే హీ అన్వీల్డ్ ఐఈసీ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని అన్వీల్ చేయడం అనేది జరిగింది. హియర్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ సి అంటే ఏంటి? కమ్యూనికేషన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్. అర్థమైందా? సో వీటి క్యాంపెయిన్ సిరీస్ ఆఫ్ పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైట్ చేయడానికి జనాల్లో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. ఇంతవరకు వ్యాక్సిన్ కోవిడ్-19 కోసం సైంటిస్టులు కష్టపడి తెచ్చిందంతా మీరు తీసుకోకపోతే లాభమే ఉంది అని చెప్పి ఆయన ప్రజలకు చివాట్లు పెట్టడం కూడా జరిగింది. అండ్ పొలిటికల్ ఎజెండా ఏదైతే ఉంటుందో అండ్ సమ్ ప్రోపగండా ఏదైతే ఉంటుందో దానివల్ల వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఇండియాలో పెరుగుతుంది. చాలా కంట్రీస్ మాకు వ్యాక్సిన్ కావాలి ముర్రో అని అంటూ ఉంటే మనకి లెటర్స్ రాస్తూ ఉంటే మనం మాత్రం ఉన్న వ్యాక్సిన్స్ని వేసుకోవట్లేదు అని చెప్పి ఈయన చివాట్లు పెట్టడం అనేది జరిగింది. వ్యాక్సిన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండి, చక్కగా సేఫ్. మీరు కూడా వీలైనంత త్వరగా ఇనాక్యులేషన్ డ్రైవ్స్ ఏవైతే వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రిజిస్టర్ చేసుకొని చక్కగా వ్యాక్సిన్ అనేది వేయించుకోండి అమ్మ.
అర్థమైందా? సో నౌ లెట్ us టాక్ అబౌట్ కోవిన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. వాట్ ఈస్ దిస్ కోవిన్ ఈజ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ యాప్ అండి. ఇట్ ఈజ్ ఏ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్. ఇది ఏం చేస్తుంది, వ్యాక్సిన్ డేటా ఏదైతే ఉంటుందో ఈ వ్యాక్సిన్ డేటాని రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు బెనిఫిషియరీ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్గా కూడా ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. బెనిఫిషియరీ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా ఇది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో హెల్త్ కేర్ వర్కర్స్ యొక్క డేటాని కూడా వీళ్ళు స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. హెల్త్ కేర్ వర్కర్స్, దాంతోపాటు మీకు ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రియారిటైజ్డ్ ఏజ్ గ్రూప్ ఇది కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు వ్యాక్సిన్ యొక్క షెడ్యూల్స్, లేకపోతే ఏ వ్యాక్సిన్ ఎవరికి వేశారు, దాంతోపాటు టెంపరేచర్, స్టోరేజ్ యూనిట్స్ ఎంత ఉన్నాయి, లేకపోతే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ ఎంత ఉన్నాయి, ఈ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో వన్ కెన్ యాక్సెస్ దిస్ డేటా. రియల్ టైం డేటా ఏదైతే ఉంటుందో దీని ద్వారా యాక్సెస్ చేయొచ్చు. మామూలుగా ఎవరైతే వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రియల్ టైంలో డేటాని అప్లోడ్ చేస్తూ ఉంటారండి సర్వర్స్లోకి. అండ్ ఎవరైతే హూ ఆర్ కన్సర్న్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రియల్ టైం డేటా అనేది ఏదైతే ఉంటుందో ఇది చేయొచ్చు అమ్మ, దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కోవిన్ గురించి మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ కోవిన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్. దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు అడ్మినిస్టర్ వ్యాక్సిన్ డేటా స్టోర్ చేసి దాన్ని అడ్మినిస్టర్ చేయడానికి ఇదొక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. వాట్ ఈస్ డూ మీన్ బై కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. అర్థమైందా? దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అండి. ఇప్పుడు ఒక్కసారి వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే ఏంటి? WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యాక్సిన్ హెసిటెన్సీని ఎలా నిర్వచిస్తుంది, ఎలా డిఫైన్ చేస్తుందంట? It defines vaccine hesitancy as a delay in acceptance or refusal of vaccines despite the availability of vaccination services. వ్యాక్సినేషన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నప్పటికీ, వ్యాక్సిన్ స్టాక్ ఉంది, లాజిస్టిక్స్ బాగా జరుగుతున్నాయి, వేసేవాళ్ళు వ్యాక్సిన్ టీకా వేసేవాళ్ళు ఉన్నారు, సో వ్యాక్సినేషన్ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రజలే రిలక్టెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. వద్దని చెప్తుంది కొంతమంది చెప్తున్నారు, దాంతోపాటు డిలే కొంతమంది చేస్తూ ఉన్నారు. దీన్నే వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటాం. ఇట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ మోర్ దెన్ 90% ఆఫ్ కంట్రీస్, మోర్ దెన్ 90% దేశాలు ఏవైతే ఉంటాయో దేశాల కంటే ఎక్కువగా 90% కంటే ఎక్కువ కంట్రీస్లో ఇది రిపోర్ట్ అవ్వడం అనేది జరుగుతుందంట. వాట్ మైట్ బి ద రీజన్స్ అంటే రిలీజియస్ ప్రోపగండా ఏదైతే ఉంటుందో, రిలీజియస్ ప్రోపగండా అంటే పలానా వ్యాక్సిన్ వేసుకుంటే మీకు పలానా ఇదవుతుంది, మూఢనమ్మకాలు ఏవైతే ఉంటాయో మూఢనమ్మకాలు, దాంతోపాటు మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే మొన్న కూడా మనం మాట్లాడుకుంటాం, ఇన్ఫోడమిక్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం, రైట్? ఇన్ఫోడమిక్ డ్యూరింగ్ పాండమిక్ అని. మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాట్సాప్లో ఈ వ్యాక్సిన్ అనేది ఇదంట అలా అంట, సో ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ మిస్ఇన్ఫర్మేషన్ కూడా కారణం అవుతుంది. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జనాలు పోస్ట్ చేస్తూ ఉంటారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు, అది కూడా ఒక కారణం అవుతుంది. దాంతోపాటు ఇన్కన్వీనియన్స్ ఇన్ యాక్సెసింగ్ వ్యాక్సిన్స్ యాక్సెస్ చేయడంలో ఇన్కన్వీనియన్స్ ఉందనుకోండి. సపోజ్ నేను పల్లెటూరులో ఉన్నాను, టౌన్లో వేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళి వేయించుకోవాలని మాకు ఉండదు. ఎందుకు వేయించుకోవాలి, ఎప్పటికోసారి వస్తుందిలే. ఈ వ్యాక్సిన్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల, యాక్సెసిబిలిటీలో ఇన్కన్వీనియన్స్ ఉండడం వల్ల కూడా జనాలు హెసిటెంట్గా ఉండడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద సొల్యూషన్స్? వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఇది చేయాలంటే సొల్యూషన్స్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ని ఒక డిఫాల్ట్ అప్రోచ్గా మార్చాలి. అంటే ఫ్రాన్స్ కానీ ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మన ఇండియా కూడా ఈవెన్ కొన్ని టీకాలు వేసుకుంటేనే మీకు పలానా వెల్ఫేర్ స్కీమ్స్కి ఇది చేస్తాము, లేకపోతే పలానా ఇది చేస్తేనే మీకు పలానా డబ్బులు అనేవి అందిస్తాము, సో ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో అలాంటి డిఫాల్ట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలి. దాంతోపాటు బిల్డింగ్ ట్రస్ట్, మీకు ముఖ్యంగా నమ్మకం లేకపోవడం వల్ల కదా జనాలు ఎక్కువగా వెనక్కి వెళ్తూ ఉంటారు, సో వాళ్ళ నమ్మకం పెంచాలి. ఈ వ్యాక్సిన్ అనేది వ్యాధిని పోగొడుతుంది తప్ప వ్యాధిని కలగజేయదు అనేటటువంటి ఇది వాళ్ళకి కల్పించడం అనేది జరగాలి. దాంతోపాటు డిజిటల్ ఆల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటి హెల్ప్ తీసుకోవాలి.
అంటే డిఫరెంట్ పెద్ద పెద్ద సోషల్ మీడియా కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి సో మిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవ్వకుండా త్రూ డిజిటల్ ఆల్గరిథమ్స్ యొక్క వాటిని ఉపయోగించుకోవడం అనేది జరగాలి. దాంతోపాటు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అవేర్నెస్ ఏదైతే ఉంటుందో వాటిని కల్పించడానికి ప్రయత్నించాలి. ఇప్పుడైతే ఇంత కష్టపడి సైంటిస్టులు తెచ్చినటువంటి వ్యాక్సిన్ని ప్రజలు వేసుకోకపోతే వృధా కదండి, రైట్? వాళ్ళ కష్టానికి ఏం వాల్యూ ఉన్నట్టు? ఏమీ లేదు. సో ఇదేదైతే ఉంటుందో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. మీకు వ్యాక్సిన్ హిస్టెన్సీ గురించి కూడా డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా డిఫెండ్స్ న్యూ విలేజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇండో చైనా రిలేషన్స్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం. అండ్ చైనాకి ఇండియాకి ఇంకా టెరిటోరియల్ డిస్ప్యూట్ ఇంకా ముదరడం జరుగుతుంది కానీ ఇంకా డైల్యూట్ అవ్వట్లేదండి. ఒకసారి చూద్దాం చైనా ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఇది చేస్తుంది. కంప్లీట్గా ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న పిక్ ఒకసారి చూడండి అమ్మ. దిస్ ఈజ్ సారీచూ రివర్. ఆగస్ట్ 2019 2019 ఆగస్టులో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఎటువంటి ఇది లేదు. ఇక్కడ కేవలం ఒక మిలిటరీ పోస్ట్ ఉండేదంట, చైనా యొక్క మిలిటరీ పోస్ట్. ఇది యాక్చువల్గా ఈ టెరిటరీ ఏదైతే ఉంటుందో ఇది మనది, అయినా మిలిటరీ పోస్ట్ పెట్టుకున్నారు, మన ఇండియా ఏమనలేదు. బట్ ఇప్పుడు నవంబర్ 2020కి చూడండి ఒక విలేజే తయారైపోవడం అనేది జరిగింది. ఒక విలేజే ఇక్కడ ఒకటి తయారైపోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? చైనా అనేది డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో, డిస్ప్యూటెడ్ ఏరియా అంటే అది వాళ్ళదని కాదు మనదని కాదు, ఆ ఏరియా గురించి డిస్ప్యూట్ నడుస్తోంది అని అర్థం. సో ఆ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో డిస్ప్యూటెడ్ ఏరియాలో తను యూనిలాటరల్గా ఒక విలేజ్ అనేది కట్టడం అనేది జరిగింది. కట్టడం అనేది జరిగిన తర్వాత మన ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనా తాలూకు వీళ్ళకి అడగడం, ఫారిన్ మినిస్ట్రీకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడగడం అనేది జరిగింది. అండ్ వాళ్ళు ఎలా రిప్లై ఇచ్చారు అంటే తప్పే ఉంది, మేము ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ని మేము ఎప్పుడు ఇండియాలో భాగం అని రికగ్నైజ్ చేయలేదే, దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ టిబెట్, సో దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ చైనాలో ఉన్నటువంటి పార్ట్ అది. మేమేం తప్పు చేసాం? ఎవరైనా ఎందుకు అడుగుతారు ఎవరైనా అక్కడ విలేజ్ ఎందుకు కట్టారని? దట్ ఈజ్ అవర్ ల్యాండ్, మా తాలూకు నేల, సో అందుకోసం మేము కట్టుకున్నాం అని చెప్పి చైనా అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది. చాలా అగ్రెసివ్గా మాట్లాడడం అనేది జరిగింది, రైట్? సో ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ డిస్ప్యూట్ ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మాట్లాడదాం, తర్వాత న్యూస్లోకి ఏమొచ్చింది ఈ విలేజ్ సంగతులు కూడా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో చైనాకి ఇండియాకి మధ్య ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ చూడండి అమ్మ. దీస్ డిస్ప్యూటెడ్ ఏరియాస్ అనేవి 3 సెక్టార్స్గా విడదీయడం అనేది జరిగింది. ఏంటి ఆ 3 సెక్టార్స్ అంటే, ఒకటి వెస్టర్న్ సెక్టార్, రెండవది ఏంటి మిడిల్ సెక్టార్, అండ్ మూడవది ఏంటి ఈస్టర్న్ సెక్టార్. వెస్టర్న్ సెక్టార్ ఒకటి, మిడిల్ సెక్టార్ ఒకటి, ఈస్టర్న్ సెక్టార్. ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లం దేంతో అంటే మన తాలూకా ఈ వెస్టర్న్ సెక్టార్ ఏదైతే ఉంటుందో అక్సై చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది చైనా అనేది ఇల్లీగల్గా మన తాలూకా ఇదేదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఎల్ఏసి ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఇలా ఉంటుందమ్మా. దాని పైన ఉన్నటువంటి ల్యాండ్, ఈ ల్యాండ్ అంతా అక్సై చిన్ మొత్తం చైనా అనేది లాక్కోవడం అనేది జరిగింది. ఈ మధ్య మనకు స్టాండ్ ఆఫ్ కూడా ఎందుకు జరిగిందో మీ అందరికీ తెలుసు. సో అసలు ఇక్కడ వెస్టర్న్ సెక్టార్లో ఇదేంటి అంటే డిమార్కేషన్ లైన్స్ 2 ఉండడం అనేది జరిగింది. 2 డిమార్కేషన్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ డిమార్కేషన్ లైన్ ఏంటి అంటే జాన్సన్స్ లైన్, రెండవది ఏంటి అంటే మెక్డొనాల్డ్స్ లైన్ ఏదైతే ఉంటుందో మెక్డొనాల్డ్స్ లైన్. చైనా అనేది మెక్డొనాల్డ్స్ లైన్ ప్రకారంగా వెళ్దాము, మెక్డొనాల్డ్స్ లైన్ ప్రకారంగా అంటే ఈ అక్సై చిన్ ఏదైతే ఉంటుందో అది మాకు వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. ఇండియా అనేది లేదు జాన్సన్ లైన్ ఏదైతే ఉంటుందో జాన్సన్ లైన్ ప్రకారంగా వెళ్దాం, అప్పుడు డిమార్కేషన్ అనేది ఇది అవుతుందమ్మా. ఇప్పుడు నేను గీసాను కదా అది అవ్వడం అనేది జరుగుతుంది. సో అక్సై చిన్ మాకు వస్తుంది అని చెప్పడం అనేది జరిగింది. డిమార్కేషన్లో ఈ తేడాలు బ్రిటిష్ ఎరాలోని బ్రిటిష్ వాళ్ళు దే వర్ వెరీ బ్యాడ్ అట్ డిమార్కేటింగ్ కంట్రీస్, రైట్? దానివల్లే చాలా ప్రపంచంలో చాలా డిస్ప్యూట్స్ గల కారణం కొలోనియల్ ఎరాలో చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, అవునా? సో ఇప్పుడు చూడండి మిడిల్ సెక్టార్ ఏదైతే ఉంటుందో మిడిల్ సెక్టార్ దీనిలో పెద్దగా అంత ఇది ఉండదు. ఇట్ ఈస్ 625 కిలోమీటర్స్ లాంగ్ డిస్ప్యూటెడ్ ఏరియా, బట్ అంతలో అక్కడ అంత ఇబ్బంది ఉండదు. బట్ ఇబ్బంది అంతా ఎక్కడ అంటే ఈస్టర్న్ సెక్టారు అండ్ వెస్టర్న్ సెక్టారు, ఇక్కడ మాత్రమే. ఈస్టర్న్ సెక్టార్లో ప్రాంతం ఏంటి అంటే మొత్తం అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ మొత్తానికి డిస్ప్యూట్, దాంతోపాటు ఇక్కడ సిక్కిం బార్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకు అక్కడే కదా డాక్లామ్ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడం అనేది జరిగింది.
మీరందరూ జాగ్రత్తగా 2017లో జరిగినటువంటి డోక్లాం ఇష్యూ గురించి తెలిస్తే మీకు ఇక్కడ ట్రై జంక్షన్ ఉంటుంది చైనాకి భూటాన్కి మధ్య. సో అక్కడ ఇది అవ్వడం అనేది జరిగింది, డోక్లాం ట్రై జంక్షన్ ఇదిగోండి, రైట్. చూడండి, అయితే ఈస్టర్న్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ సెక్టార్తో గొడవ ఏంటి అంటే, ముందు కొలోనియల్ బిఫోర్ డిమార్కేటింగ్ దీస్ లైన్స్ ఈ తాలూకా అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అది ఎవరి దీనిలో ఉండేది అంటే దీని సదరన్ టిబెట్ అనేవాళ్ళండి. సదర్న్ టిబెట్ అని చెప్పి వీటి దీన్ని అండం అనేది జరిగింది, టిబెట్లో భాగంగా ఉండేది. అయితే 1920s ఏం జరిగింది అంటే సిమ్లా కన్వెన్షన్ అనేది జరిగింది. సిమ్లా కన్వెన్షన్ ద్వారా అప్పటి బ్రిటిష్ ఇండియా దాంతోపాటు టిబెట్ రూలర్స్ ఎవరైతే ఉంటారో టిబెట్ రూలర్స్ కలిసి ఒక డీల్ చేసుకున్నారు. డీల్ ప్రకారంగా ఒక లైన్ ఏంటది, మెక్మోహన్ లైన్ అనేటటువంటి ఒక లైన్ని డ్రా చేయడం అనేది జరిగింది. ఆ లైన్ ఏంటి అంటే ఇదిగోండి, ఇదే మెక్మోహన్ లైన్, కరెక్ట్ బార్డర్. మెక్మోహన్ లైన్ ప్రకారంగా ఇండియా ఏముంటుందో అరుణాచల్ ప్రదేశ్ నాదంటుంది. సో కానీ మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో అది టిబెట్లో భాగం. ఎవరైతే మీతో సైన్ చేసుకున్నారో అప్పుడు టిబెట్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకటు అలా ఒక టెరిటరీని ఇచ్చేసేటటువంటి అధికారం వాళ్ళకి లేదు, వాళ్ళెవరు సైన్ చేయడానికి, మేము ఒప్పుకోము. సో వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దిస్ మెక్మోహన్ లైన్ అని చెప్పి మన తాలూకా చైనా ఏదైతే ఉంటుందో చైనా ఇది చేయడం అనేది జరిగింది. సౌత్ ఆఫ్ మెక్మోహన్ లైన్ కిందకి కొంత ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 90% ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్ మాది అని చెప్పి. అరుణాచల్ ప్రదేశ్ని చైనా వాళ్ళు ఏం పిలుస్తారు అంటే జంగ్నా అని పిలవడం అనేది జరుగుతుంది, జంగ్నాన్ రీజియన్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మన దగ్గరే మనమే దీన్ని అడ్మినిస్టర్ చేస్తున్నాం అనుకోండి, బట్ దిస్ ఈజ్ ఏ డిస్ప్యూటెడ్ ఏరియా బిట్వీన్ చైనా అండ్ ఇండియా. సో వాట్ ఆర్ ద 3 సెక్టార్స్ అని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనకు న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దాము, జాగ్రత్తగా వినండి. సో ఎట్ ద బార్డర్ ఏదైతే ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియా చైనా డివైడ్ చేసేటటువంటి బార్డర్ని ఏమంటామమ్మా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దీనికి అక్రాస్గా అంటే చూడండి, ఇది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనుకోండి, దీనికి ఇలా అక్రాస్గా ఒక విలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంత పార్ట్ అక్కడ, కొంత పార్ట్ అవతల, కొంత పార్ట్ మన ఇండియాలను కూడా ఆక్రమించుకొని ఒక విలేజ్ను వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఈ విలేజ్ ఎప్పుడండి ఇది చేశారు అంటే నవంబర్ 2019 నుంచి నవంబర్ 2020 మధ్యలో ఈ బిల్డింగ్ అనేది ఈ విలేజ్ ఏదైతే ఉంటుందో దాని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇట్ ఈజ్ లొకేటెడ్ జస్ట్ ఏ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ అక్రాస్ ఎల్ఏసీకి అక్రాస్గా ఉండడం అనేది జరిగింది. అంటే ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో మెక్మోహన్ లైన్ ఏదైతే ఉంటుందో మెక్మోహన్ లైన్కి 2 కిలోమీటర్స్ యువతల ఉండడం అనేది జరిగింది. 2 కిలోమీటర్స్ యువతల ఏదైతే మన ఇండియా క్లెయిమ్ చేస్తుందో ఇది మా టెరిటరీ అని అక్కడ చైనా అనేది తన తాలూకా ఇవి చేయడం అనేది జరిగింది, ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి చేయడం జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అండి ఆ విలేజ్ నిర్మించారు, సారీచూ రివర్ ఇన్ అప్పర్ సుబాన్సిరీ డిస్ట్రిక్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. సో మన అరుణాచల్ ప్రదేశ్లోని వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. ఇండియన్ అఫీషియల్స్ ఏం చెప్పారు అంటే ఈ ఏరియా ఏదైతే ఉంటుందో అది 1959 నుంచే చైనా యొక్క కంట్రోల్లో ఉంటుంది, 1959 నుంచే చైనా అనేది కంట్రోల్ చేస్తుంది. అండ్ మన తాలూకా చైనా ఇండియా వార్ ఏదైతే ఉంటుందో 1962లో జరిగింది, దానిలో చైనా విన్ అయిందమ్మా. సో అప్పటి నుంచి ఆ ఏరియాను వాళ్ళే అడ్మినిస్టర్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు చాలా ఒక్క ఆ ల్యాండే కాదు, మొత్తం ఎల్ఏసీ గుండా ఒక 24 స్పాట్స్ ఉన్నాయి. డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, డిస్ప్యూటెడ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో 24 ఉన్నాయి. వాటిని చైనా మాదంటే మాది అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అని చెప్పి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1959లో చైనా అనేది ఏం చేసింది అంటే మన ఇండియన్ యొక్క ఫోర్స్ అయినటువంటి అస్సాం రైఫిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్కి దిగడం అనేది జరిగింది. దీన్ని వెరీ ఫేమస్ లాంగ్జూ ఇన్సిడెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. లాంగ్జూ ఇన్సిడెంట్ దిగడం అనేది జరిగింది. ఈ సైట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు డిస్ప్యూటెడ్ విలేజ్ సైట్ ఏదైతే ఉంటుందో అది మెక్మోహన్ లైన్ అనుకోండి. మెక్మోహన్ లైన్కి ఎన్ని కిలోమీటర్లు, 2 కిలోమీటర్స్ యువతల వరకు ఉండడం అనేది జరిగింది. సో ఇండియన్ టెరిటరీని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. అయితే ఇంతకీ చైనాకి అలా కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే చైనా ఏం చెప్తుంది అంటే చైనా యొక్క రీజన్ ఏంటి అంటే వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్.
పేదరిక నిర్మూలన కోసం మేము ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేశాము. సో ఆ ప్రోగ్రాంలో భాగంగా వీఆర్ కన్స్ట్రక్టింగ్ 600 విలేజెస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఈ 600 విలేజెస్లోని 100 విలేజెస్ అక్రాస్ ద బార్డర్ మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. అక్రాస్ ద బార్డర్ ఏదైతే ఉంటుందో అంటే బార్డర్కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ప్యూర్లీ ఫర్ పావర్టీ ఎలివేషన్ అని చెప్పడం అనేది జరిగింది. కానీ కొన్ని విలేజెస్ ఎకనామికల్లీ ఐసోలేట్ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఎకనామికల్లీ ఐసోలేట్ అయినటువంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు విలేజెస్ నిర్మిస్తున్నారు బార్డర్ ఏరియాస్లో. దాని అర్థం ఏంటి? వీళ్ళు పేదరిక నిర్మూలన కోసం కాదు వీళ్ళు చేస్తుంది. దిస్ ఈజ్ ఎ స్ట్రాటజిక్ థింకింగ్. అర్థమైందా? ఇది ఒక స్ట్రాటజిక్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సివిలియన్స్ని కూడా డిప్లాయ్ చేయడం. మామూలుగా ఏం జరుగుతుంది, ఇప్పుడు సివిలియన్స్ని డిప్లాయ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం మీద క్లైమ్ ఏదైతే ఉంటుందో క్లైమ్ చైనాకి వెళ్ళిపోతుంది. మీరు ఇంకా జాగ్రత్తగా మనం గమనిస్తే సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో ఈ డిస్ప్యూట్ కూడా మీకు తెలుసనే అనుకుంటున్నా. సౌత్ చైనా సీ యొక్క ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో ఏవైతే ఐలాండ్స్ చైనాకి మిగిలిన కంట్రీస్కి డిస్ప్యూట్స్ ఉన్నాయో ఈ ఐలాండ్స్లోకి చైనా ఏం చేస్తుంది, తన తాలూకా నేటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వెళ్ళి సెటిల్ అవ్వమని చెప్పి ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ హౌ దే విల్ చేంజ్ ద డెమోగ్రఫీ, దే విల్ మ్యానిపులేట్ ద పాపులేషన్ అనేది మ్యానిపులేట్ చేసి చూడండి మా వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉన్నారు, సో అందుకోసమని ఈ ల్యాండ్ మాది, ఈ టెరిటరీ మాది అని చెప్పి చైనా లాస్ట్కి వాదించడం అనేది జరుగుతుంది. వీటిని గుంట నక్క తెలివితేటలు అంటాం. అర్థమైందా? సో ఇలాంటివి చైనా అనేది చేయడం అనేది జరుగుతుంది. అండ్ ప్రపంచ దేశాలన్నింటికీ చైనా గురించి తెలుసు. చైనా ఏం చెప్తుంది, కనీసం మేము ఒక పావర్టీ ఎలివియేషన్ ప్రోగ్రామ్ టిబెట్ ఎకనామిక్ వర్క్ కాన్ఫరెన్స్ అనేది మేము 2015లో మొదలుపెట్టాము. దానిలో భాగంగానే ఆ టిబెట్ ఎకనామిక్ వర్క్ కాన్ఫరెన్స్లో భాగంగానే మొత్తం 600 విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్మిస్తూ ఉన్నాము. అయినా ఒకవేళ మేము ఎందుకు నిర్మించినా మేము ఆ ల్యాండ్ అనేది మాది, మా ల్యాండ్లో మేము నిర్మించుకుంటే తప్పేంటి? మేము ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాకి చెందుతుందని ఎప్పుడైనా అరుణాచల్ ప్రదేశ్ని రికగ్నైజ్ చేసామా? నో, దానికి అరుణాచల్ ప్రదేశ్ కాదు, అది జాంగ్నాన్ రీజియన్ ఆఫ్ చైనాలో ఉన్నటువంటి జాంగ్నాన్ రీజియన్ అది అని చెప్పి మన తాలూకు చైనా అనేది వాదించడం అనేది మొదలుపెట్టిందమ్మ. అర్థమైందా అందరికీ అసలు ఏం జరిగింది, ఏం చేస్తూ ఉంది చైనా అని? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. 1962 వరకు 1959లోనే దాన్ని అస్సాం రైఫిల్స్ మీద దాడి చేసి దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ 1962 వార్ ఎప్పుడైతే చైనా గెలుస్తుందో చైనా అక్కడ ఒక జస్ట్ మిలిటరీ పోస్ట్ మాత్రమే పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఏం చేసింది, ఏకంగా ఒక విలేజ్నే కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్? సో చైనా ఈజ్ షోయింగ్ ఇట్స్ అగ్రెషన్. చైనా ఏం చెప్తోంది, ఇట్ వాంట్స్ టు సెండ్ ఏ మెసేజ్. సింపుల్, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, ఐ ఆమ్ ద నెక్స్ట్ డామినెంట్ కంట్రీ అని చెప్పి చైనా తన మెసేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పంపించాలనుకుంటుంది. డిస్పైట్ ఇండియా హ్యావింగ్ క్లోజ్ రిలేషన్స్ విత్ యుఎస్. మనకి యుఎస్కి మంచి రిలేషన్స్ ఉన్న స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉన్నప్పటికీ చైనా ఏంటి భయపడుతుందా? భయపడట్లేదు. దాని తాలూకు అర్థం ఏంటి, నాట్ ఓన్లీ ఇండియాని మాత్రమే చైనా అండర్మైన్ చేయట్లా, యుఎస్ ఏదైతే ఉందో యుఎస్ యొక్క యుఎస్ యొక్క దీన్ని కూడా డామినెన్స్ని కూడా చైనా అనేది అండర్మైన్ చేస్తూ ఉంది. అంతేనా? రైట్, దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అమ్మ. మీకు మెక్మోహన్ లైన్ ఏంటి, డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఏంటి, ఇవన్నీ మీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను డీటెయిల్డ్గా. సో ఎప్పుడైనా ఒక డిస్ప్యూట్ మొదలైనప్పుడు ఇవన్నీ మీరు ఎప్పుడు చదువుకోవాల్సింది అంటే లాస్ట్ టైం ఎప్పుడైతే ఇండియా చైనా డిస్ప్యూట్ అనేది మొదలైందో అప్పుడే వీటన్నింటి గురించి మీరు చదువుకోవాలి. అర్థమైందా? సో ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్, మెక్మోహన్ లైన్, లేకపోతే మెక్డొనాల్డ్స్ లైన్, లేకపోతే జాన్సన్ లైన్, లేకపోతే సిమ్లా కన్వెన్షన్, లేకపోతే పంచీల్ అగ్రిమెంట్, ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ డీటెయిల్గా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఇండియా చైనా రిలేషన్స్ మొత్తం నేర్చుకోవాలి. ఎందుకు అంటే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ అనేటటువంటి ఒక ఇది ఉంటుంది. రైట్? సో దాని నుంచి తప్పకుండా క్వశ్చన్ వస్తుందండి. ఎందుకంటే మన ఫారెన్ పాలసీ, ఎవ్రీ కంట్రీ ఫారెన్ పాలసీ తన తాలూకు పొరుగు దేశాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? సో మన తాలూకు ఫారెన్ పాలసీ గురించి కన్ఫామ్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తప్పకుండా క్వశ్చన్ అడుగుతారు. ముఖ్యంగా చైనా గురించి 100% మనకు క్వశ్చన్ వస్తుంది, ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎందుకంటే చైనాకి అండ్ ఇండియాకి మధ్య ఇది ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది. రైట్?
సో జాగ్రత్తగా వీటన్నింటినీ నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తానమ్మా, ఐఆర్ కూడా నేనే చెప్తాను. ఐఆర్ నేర్చుకునేటట్టు నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. అర్థమైందా? ఇఫ్ యూ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ జాయిన్ అయితే మొత్తం జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనమీ అండ్ అన్నీ మీకు డీటెయిల్డ్గా రావడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు జాయిన్ అవ్వాలన్నా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అర్థమైందా? ప్రత్యూష మేడం కాల్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుందండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ నుంచి. అన్నీ మా ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు అన్నీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఇచ్చేస్తాం. అర్థమైందా? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ ఎవ్రీథింగ్, కరెంట్ అఫైర్స్ అన్నీ. రైట్? సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా కాల్స్ ఫర్ బెటర్ ఏంజల్స్ టు ప్రివైల్ ఇన్ రీసెట్ విత్ బైడెన్స్ యూఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఎందుకు ఇంపార్టెంట్, ఆ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎందుకు దీన్ని చదువుకోవాలి ఈ ఆర్టికల్ని అని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. వై దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ చేంజ్ ఇన్ వరల్డ్ ఆర్డర్. వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో వరల్డ్ ఆర్డర్లో చేంజ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ చేంజ్ అనేది ఏ 2 కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి అంటే యూఎస్ అండ్ దాంతోపాటు చైనా. ఈ 2 కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే యూఎస్ అండ్ ఇట్స్ ఎలైస్ ఏవైతే ఉన్నాయో ఎలైస్, చైనా అండ్ ఇట్స్ ఎలైస్ ఏవైతే ఉన్నాయో ఎలైస్. సో ప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ, ఏ కంట్రీ అయినా ఎందుకోసం కృషి చేస్తుంది అంటే డామినెన్స్ అండి, హెజిమోనీ అంటాం. డామినెన్స్ కోసం కృషి చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ కంట్రీ. డామినెన్స్ వల్ల ఏమొస్తుంది? టు బెటర్ సాటిస్ఫై దేర్ పీపుల్ ఇంట్రెస్ట్. నేటివ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో, డొమెస్టిక్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం ప్రతి ఒక్క కంట్రీ యొక్క లక్ష్యం. సో దానికోసం డామినెన్స్ కావాలి, నేనే ఎదగాలి, నేనే సూపర్ పవర్ అవ్వాలనేటటువంటి కోరిక ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇవి ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే చూడండి, 1 యూఎస్. ఇప్పుడు యూఎస్ అనేది లీడ్ చేస్తూ ఉంది వరల్డ్ని. మీ అందరికీ తెలుసు ప్రపంచంలో దిగ్గజమైనటువంటి దేశం ఏంటి? యూఎస్. ఇప్పుడు యూఎస్ ఏదైతే ఉంటుందో యూఎస్ వాంట్ టు ప్రొటెక్ట్ సిస్ హెజిమోనీ. దీని తాలూకా హెజిమోనీ ఏదైతే ఉంటుందో, డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యూఎస్ అనేది డామినెన్స్, హెజిమోనీ అంటే డామినెన్స్ అమ్మ, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి యూఎస్ ఆలోచించడం అనేది జరుగుతుంది. వేరాజ్ చైనా రీసెంట్గా చాలా ఎకనామికల్గా పెరిగిపోయింది, అగ్రెసివ్గా పెరిగిపోయింది, మిలిటరీ ప్రకారంగా పెరిగిపోయింది. మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా తన తాలూకా చరిత్రే మారిపోయింది. మొత్తం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం అనేది జరిగింది. వివిధ కంట్రీలతో ట్రేడ్ సర్ప్లస్ ఉండడం అనేది జరిగింది. సో చైనా అనేది ఇట్ ఈస్ ద బెటర్ టైమ్ టు ఎస్టాబ్లిష్ మై హెజిమోనీ అని చెప్పి చైనా అనుకోవడం అనేది జరుగుతుంది. సో డామినెన్స్, చైనా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ డామినెన్స్. సో అందుకోసం అని చెప్పి ఈ రెండింటికి పలు విధాలుగా డిఫరెంట్ వేస్లో ఈ రెండింటికి కాన్ఫ్లిక్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మీకు యూఎస్ అని చెప్పానండి, నేను ట్రంప్ అనట్లేదు. చూడండి, ఎవరు వచ్చినా, యూఎస్ ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ డామినెన్స్. అండ్ చైనాకి ఎవరు వచ్చినా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ డామినెన్స్. దేర్ ఫారెన్ పాలసీస్ అండ్ దేర్ డొమెస్టిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మీరు చైనాలో చూసుకుంటే వాళ్ళ తాలూకా నేషనల్ ఇవేవైతే ఉంటాయో మిలిటరీ లా ఏదైతే ఉంటుందో దానిలో అమెండ్మెంట్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చైనాకి ఎప్పుడైతే జింగ్పింగ్ ఎవరైతే వచ్చారో, ఎప్పుడు వచ్చారు? 2012లో ఈయన రావడం అనేది జరిగింది. వచ్చిన తర్వాత చైనా యొక్క డామినెన్స్ ఇంకా పెరిగిపోయిందండి. ఎందుకంటే ఇతను చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా హాంకాంగ్ విషయం మీరు చూసుకున్నా, లేకపోతే తైవాన్ విషయం చూసుకున్నా, అర్థమైందా, లేకపోతే పొరుగు దేశమైనటువంటి ఇండియాతో చూసుకున్నా చాలా అగ్రెసివ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. యోగిర్స్ విషయం చూసుకున్నా, మొన్నే చెప్పుకున్నాం, వీగిర్స్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా హ్యూమన్ రైట్స్ని వీరు కాల రాస్తున్నారు అని చెప్పి ప్రతి దానిలో ప్రపంచవ్యాప్తంగా క్రిటిసిజం మొదలవుతుందని తెలుసు. అయినప్పటికీ ఈయన అగ్రెసివ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. హీ వాంట్స్ టు సెండ్ ఏ మెసేజ్ దట్ వీఆర్ కమింగ్, మేము వస్తున్నాం, డామినెంట్ పవర్గా మేము ఎదుగుతున్నాం అని చెప్పి ఆయన ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యూఎస్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ డామినెన్స్, చైనా వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ డామినెన్స్. సో అందుకోసం అని చెప్పి మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. దేని మీద కాన్ఫ్లిక్ట్? డిఫరెంట్ వేరియస్ ట్రేడ్ మీద కాన్ఫ్లిక్ట్,
రెండింటి మధ్య ట్రేడ్ వార్ అనేది జరిగింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ టారిఫ్స్ పెంచారు, చైనా రిటాలియేషన్గా టారిఫ్స్ అనేవి పెంచడం, అది పన్నులు అనేవి పెంచడం అనేది జరిగింది. సో ఇద్దరి మధ్య వాణిజ్యపరమైనటువంటి యుద్ధం ఏదైతే ఉంటుందో అది జరిగింది. రైట్స్, హక్కులు, మామూలుగా చైనా అనేది డిఫరెంట్ వాటిని క్లెయిమ్ చేస్తూ ఉంది, కానీ యుఎస్ అనేది ప్రతి దానిలోనే అడ్డుపడుతుంది. ఎందుకు? దాని క్లెయిమ్ ఎక్కువైతే, దాని రిసోర్సెస్, టెరిటరీస్ ఎక్కువైతే తెలుసు యుఎస్కి చైనా ఎంత పవర్ఫుల్గా తయారవుతుందా అని, రైట్? అందుకే ప్రతి విషయంలోని చైనాను ఆపడానికి చూస్తుంది ఎవరు? మన తాలూకా యుఎస్ఏ. దాంతోపాటు కోవిడ్-19 యొక్క ఆరిజిన్స్, కోవిడ్-19 యొక్క పుట్టుక, దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO గురించి కూడా ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరగడం అనేది జరిగింది. అండ్ దే వాంట్ టు లీడ్ టెక్నాలజీ అనేది లీడ్ చేయాలని చెప్పి బోత్ యుఎస్ కూడా టెక్నాలజీలో లీడర్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. దాంతోపాటు మన తాలూకా చైనా కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు డిఫెన్స్ డామినెన్స్ కూడా, డిఫెన్స్ సెక్టార్లో కూడా రెండు ఎదగాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇవేవైతే ఉన్నాయో ముఖ్యంగా దాంతోపాటు మీరు గమనిస్తే ఐడియాలజీస్ కూడా డిఫరెంట్, దట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఏంటి అంటే మన తాలూకా యుఎస్ యొక్క ఐడియాలజీ ఏంటి? డెమోక్రసీ, రైట్? డెమోక్రసీ అనేది యుఎస్లో ప్రివైల్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే మన చైనా ఏంటి? కమ్యూనిజం. సో ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో, ఐడియాలజికల్ డిఫరెన్స్ వల్ల కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. కమ్యూనిస్టులు కదా, సో డిఫరెన్స్ వల్ల కూడా రెండింటి మధ్య వైరం పెరగడం అనేది జరిగింది. అండ్ లాస్ట్ 4 years చూసుకుంటే డైరెక్ట్గా ట్రంప్ గవర్నమెంట్ అటాక్ చేయడం అనేది జరిగింది చైనా మీద. లాస్ట్ 4 years చూడండి, మన తాలూకా ట్రంప్ చాలా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ చైనాకి, మన తాలూకా ట్రంప్కి హెల్ప్ అయింది ఎవరు సహాయపడ్డారు? మన ఇండియా అనేది చాలా విషయాల్లో సహాయపడడం అనేది జరిగింది. అండ్ అందుకే ఇండియాని చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు అనడం అనేది జరిగింది, ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఎవరండి ట్రీట్ చేశారు? మన తాలూకా యుఎస్ ట్రీట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, మన తాలూకా చైనా ఏదైతే ఉందో, చైనా హ్యాస్ కంగ్రాచ్యులేటెడ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ కంగ్రాచ్యులేట్ చేయడం అనేది జరిగింది. అండ్ రెండు దేశాల మధ్య రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ రిలేషన్స్ని రీసెట్ చేయండి, ఎప్పటికీ నాశనం అయిపోయింది చాలు, వాటిని రీసెట్ చేయడానికి. రెండు కంట్రీస్ మధ్య హార్మోనీ ఏదైతే ఉంటుందో, మధ్య లింక్ ఏదైతే ఉంటుందో, అది రిలేషన్స్ ఏవైతే ఉంటాయో రిలేషన్షిప్ బాగుండాలి అనే విధంగా మన తాలూకా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది, చైనా అనేది చెప్పడం అనేది జరిగింది. ఎందుకు వీళ్ళు ఈ రెండింటి మధ్య రిలేషన్ మ్యాటర్ అంటే, చూడండి, దేర్ వాజ్ ఎ సేయింగ్ అండి. ఆ సేయింగ్ ఏంటంటే అమ్మ, వెన్ ఎలిఫెంట్స్ ఫైట్ మెయిన్స్లో ఏంటో రాస్తే బాగుంటుంది, అందుకే చెప్తా ఉన్నాను. ఫైట్, ఇట్ ఈస్ ద గ్రాస్ దట్ సఫర్స్. అంటే దీని అర్థం ఏంటి? రెండు ఏనుగులు కొట్టుకుంటాయనుకోండి, ఫైట్ చేస్తూ ఉన్నాయనుకోండి, ఆ కింద ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఏవైతే ఉంటాయో అవి నలిగిపోతాయంట. అర్థమైందా? ఈ ఎలిఫెంట్స్ దాటికి. దాని అర్థం ఏంటి? రెండు సూపర్ పవర్స్, ఇప్పుడు యుఎస్ ఉంది, యుఎస్ అండ్ చైనా అనేవి ఇబ్బంది పడుతున్నాయని కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? ఇండియా లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎఫెక్ట్ పడుతుంది. వీక్ నేషన్స్, నాట్ ఓన్లీ ఇండియా, సమ్ అదర్ వీక్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చైనాకి సపోర్ట్ చేస్తుందని చెప్పి WHO నుంచి ఎవరు వెళ్ళిపోయారు? యుఎస్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి దాంతోపాటు ఏం చేసింది? యుఎస్ WHOకి ఇవ్వాల్సినటువంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఇవ్వాల్సినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటిని ఆపేసింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ నిధులు ఏం చేస్తుంది? చిన్న కంట్రీస్, వీక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, వీక్ కంట్రీస్కి వ్యాక్సిన్ అందించడానికి కానీ, వీక్ కంట్రీస్లో హెల్త్ అనేది చక్కగా ఇదవ్వడానికి కానీ, క్యాంపెయినింగ్స్కి కానీ వాడుతుంది. సో ఇప్పుడు యుఎస్కి చైనాతో గొడవ వల్ల, యుఎస్ WHOకి సపోర్ట్ చేయకపోవడం వల్ల, ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఎవరు నష్టపోయారు? వీక్ నేషన్స్ అనేవి నష్టపోతాయి. అర్థమైందా? సో ఇలా నష్టపోవడం అనేది జరుగుతుంది. అందుకే వీళ్ళ మధ్య రిలేషన్షిప్స్ అనేవి చాలా మ్యాటర్ అండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ అవ్వడం. బట్ కానీ మనుషులు ఎలాగో, ఎప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, కంట్రీస్ కూడా అలాగే ఏం చేస్తాయి? డామినెన్స్ కోసం, వాళ్ళకంటే నేను ఇది అవ్వాలి అనే డామినెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డామినెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలో చాలా కంట్రీస్ అనేవి నష్టపోయేటటువంటి, చాలా ఎకానమీస్ కుప్పకూలిపోయేటటువంటి ఇది ఉంది. దాంతోపాటు చాలా ఇంప్లికేషన్స్, నెగిటివ్ ఇంప్లికేషన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీరు ఒక ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకోవాలమ్మా. ఇవన్నీ ఎలా వస్తాయంటే బై రీడింగ్ ఎడిటోరియల్స్ అనేవి ప్రతిరోజు చదువుతూ ఉండాలి. అండ్ నేను అందుకోసం అని చెప్పే నేను ఎడిటోరియల్స్ ఏం చేస్తూ ఉన్నాను అంటే,
పెయిడ్ వాళ్ళకి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ అయిన వాళ్ళకి ఎడిటోరియల్స్ లైవ్లో డిస్కస్ చేస్తాను. లైవ్లో డిస్కస్ చేసినప్పుడు ఐ విల్ గివ్ దెమ్ సమ్ స్పేస్. నేను కాస్త టైం ఇస్తాను వాళ్ళకి, వాళ్ళే ఆలోచించి అనలైజ్ చేస్తారు ఎడిటోరియల్. నేను అది ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది క్లాస్లో. అలాగే ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ లేకుండా. అర్థమైందా? సో వాళ్ళ ఆన్సర్స్ని నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను, వాళ్ళ అనాలిసిస్, వాళ్ళు ఆలోచించే పద్ధతిని, ఆ థాట్ ప్రాసెస్ని నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ హౌ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఇలాంటి థాట్ ప్రాసెస్ బిల్డింగ్ కూడా జరుగుతుంది మెయిన్ సెషన్స్లోని. దాంతోపాటు మనం ఏదైతే ఎంసీక్యూ సెషన్స్లో లైవ్లో ఎడిటోరియల్స్ ఏదైతే చేస్తామో దానిలో కూడా. సో ఎడిటోరియల్ సెషన్స్ లైవ్ ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి. వీలైతే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు ఇన్ డీటెయిల్ ప్రతిదీ అర్థమైందని అనుకుంటున్నాను, కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎఫర్ట్ ఉంటుందండి. వీలైతే మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, కింద ఎలా ఉందో కామెంట్ చేయండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. బాయ్.